సార్ సార్ ఒకసారి ఇక్కడ చూడండి సార్. దగ్గర మండలం మీ మోటివేషన్తో మా పిల్లలు కొంచెం కొంచెం మీకోసం ఎక్స్క్లూసివ్గా పొద్దున్న 4ంటికి లేచా ప్రిపేర్ అయ్యా. కొంచెం అది రావాలి అది కాన్సెప్ట్. తప్పకుండా అదే సంస్థతో మాతో సంస్థ అభివృద్ధి మా బావగారు బావగారు పక్కన పక్కన మా అన్నయ్య కొడుకు మా పెద్దలు ఆనందంగా మీ అన్నని చూసి అదే అభిప్రాయాలు వేరే స్పీకర్ నమస్కారం. మీరు వారు కోరుతున్నాం. అదేవిధంగా యాజమాన్య మిత్రులు కూడా వారిని తీసుకొని రావాల్సిందిగా కోరుతూ అందరూ కూడా వేదిక ముందు ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమంలో భాగంగా ప్రధాన వక్త ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి వేదికపైకి వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయాలి. రాష్ట్రంలోనే అతిపెద్ద ఇండస్ట్రీని పరిశ్రమని స్థాపించాడు మన చిట్టిపోలి యాదగిరి గారు.
మనమందరం కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ సంస్థ యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతూ మనం కూడా అభివృద్ధి కావాలనేటటువంటి లక్ష్యంతో మనకున్నటువంటి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ఈనాడు కేవి ప్రదీప్ గారిని ఇక్కడికి పిలిపించడం జరిగింది. మనలో సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఏ విధంగా ఉంటే జీవితంలో మనం ఎదుగుతాం, ఎదిగే అవకాశం ఉంటుంది అనే దానికి మిమ్మల్ని ప్రేరేపించడం కోసం వారిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా యాజమాన్య మిత్రుడు చిట్టిపోలు వెంకటేశ్వర్ల గారిని వేదికపైకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఇలాంటి డయాసులు మాట్లాడడానికి వేదికలు వేరే సమయంలో మీరెవరైనా చెప్తానంటే వినరు. ఇప్పుడు యాగిరి సైడ్ చూసైనా అందరూ బలంతంగా కూర్చుంటారు. కాబట్టి ఈ డయాస్ని మీరందరూ ఉపయోగించుకోవాలి. ఈ డయాస్ని మీరందరూ కూడా జీవన ఆధారం. అన్నం లేకుండా మనిషి జీవించలేడు. ప్రతి బియ్యం గింజ వెనుక ఎంత కష్టం, ఎంత శ్రమ ఉందో ఒక రైతుకు మాత్రమే తెలుసు. ఆ రైతు పెంచిన ధాన్యాన్ని భోజనంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించేది మన రైస్ మిల్. రైస్ మిల్ అనేది సాధారణ వ్యాపారం కాదు. ఇది రైతుల ఏ పనైనా మొదలు పెట్టేటప్పుడు చాలా సవాళ్ళతో కూడుకొని ఉంటుంది. రైస్ మిల్ స్థాపించడం అంటే పెట్టుబడి, కృషి, సాంకేతిక జ్ఞానం మరియు మార్కెట్ని అర్థం చేసుకోవడం, ఇవన్నీ కలిసినప్పుడే విజయం ప్రాప్తిస్తుంది. కొన్నిసార్లు నష్టాలు రావచ్చు, యంత్రాలు దెబ్బతినవచ్చు, మార్కెట్ ధరలు హెచ్చు తగ్గులుగా ఉండవచ్చు. కానీ ఇటువంటి సందర్భంలో మనిషి మనోధైర్యాన్ని మాత్రం కోల్పోకుండా ప్రతి కష్టంలో అవకాశం దాగి ఉంటుంది. మనకు నమ్మకం ఉంటే మన కృషి, విశ్వాసం మనకు వచ్చిన ఏ అడ్డంకినైనా దాటగలం. రైస్ మిల్ అనేది నడపడం ఒక లాభం కోసం కాదు, మన గ్రామం, మన చుట్టుపక్కల ఉన్న రైతులు నడిపే మార్గం. మీ అందరికీ ఉద్యోగాలను సృష్టించవచ్చు, ఆర్థిక అభివృద్ధికి దోహదపడవచ్చు. అందుకే ప్రతి రైస్ మిల్ యజమాని మరియు కార్మికుడు గర్వంగా చెప్పుకోవాలి, మేము దేశానికి అన్నాన్ని అందిస్తున్నామని. ఈ జ్ఞానం భావనలో మీరు ఉత్సాహాన్ని నింపండి, శ్రమించండి, విజయాన్ని సాధించండి. ధన్యవాదాలు సేఠ్ గారు. ఉపయోగపడే అనుసంధానంగా ఎవరు గుర్తించరు. వ్యవసాయం పండించడంలో రైతు ఎంత కష్టపడతాడో ఆ పండించిన పంటని ప్రతి ఒక్క వ్యక్తికి భోజనం చేయడానికి ఈ మిల్లు పరిశ్రమతోటే సాధ్యపడుతుంది. గతంలో పంట సరిగా లేనప్పుడు కేవలం ఒక మడి 2 మళ్ళు ఎకరం పండించుకున్న రైతు ఇంటికాడ దంపుడు బియ్యం తింటాడు. ఈరోజు ఆ దంపుడు బియ్యం అనేది లేవు. మరియు ఈ పరిశ్రమ నీళ్ళు కూడా వాస్తవానికి ఇంత పెద్ద మిల్లు కడతాను మేము కూడా ఊహించుకోలేదు. ప్రస్తుతానికైతే ఈ ఏరియా ఇంతటి రైస్ మిల్ కట్టించిన చిట్టిపోలు యాదగిరి గారికి ధన్యవాదాలు. చతుల లాస్య వినోద
నిమిషం మాట్లాడాలి. ఘనసాగర్ గారు అందరు కోరుతురు, మరి అవిగా 3 వసంతాల వేడుకకు శుభాకాంక్షలని చెప్పాలి వచ్చి. ఇరవై నిమిషాలు ఈ కార్యక్రమం అయిపోయి మన ప్రధాన వక్త వారి వజ్రతేజ యాజమాన్యం మరియు వజ్రతేజ బంధువులు వర్కర్లు కూడా బంధువులతో సమానం. మాకు ప్రతి ఒక్కరూ అందరూ వజ్రతేజ ఇండస్ట్రీస్ కోసం కష్టపడి పనిచేసి ఇందులో మీరు కూడా భాగస్థులం అవుతాం మేము అనే ఖచ్చితంగా ఒక కసితోటి మీరు పనిచేస్తే అందరి లైఫ్ అందరినీ యాదగిరి అన్న గారు చాలా హ్యాపీగా చూసుకుంటాడు. అదొక నమ్మకం పెట్టుకొని మీరు పనిచేయండి. నేను పని తక్కువ చేస్తున్నాను, నన్ను తక్కువ చూస్తున్నారనే ఆలోచన పెట్టుకోకండి. దయచేసి అందరూ కసితోటి పనిచేయండి, కసితోటి ఇంప్రూవ్మెంట్ కావండి. హ్యాపీ. అందరికీ నమస్కారం. మన వజ్రతేజ రైస్ మిల్లు స్టార్ట్ అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన మీ అందరికీ, యాజమాన్యానికి, ఇందులో పనిచేసే వాళ్ళందరికీ మరొకసారి నమస్కారం. నేను చెప్పేది ఒకటేనండి, యాదగిరి సేటు ఇంత మిల్లు కట్టాడంటే గవర్నమెంట్ కూడా ఇదే దృష్టితో కాన్సెప్ట్ తోటి ఏదైనా ప్రాజెక్ట్ కానీ ఏదైనా కార్యక్రమం కానీ చేస్తుంది. అదే కార్యక్రమం మన యాదగిరి సేటు చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఒక్కటి చేసేది కాదు, మనందరం సహకరిస్తేనే, ఇందులో పనిచేసే వాళ్ళందరూ సహకరిస్తేనే అది పూర్తవుతుంది. ఇంకొకటి ఏంటంటే, నేను చేయకుంటే ఏమవుతుంది అనేది కాదు. అందరూ చేస్తేనే ఇది ముందుకు పోద్ది. ఆ కాన్సెప్ట్ తోటి మీరందరూ ఉండాలి. మన స్టేట్ గారు కూడా దానికి కోఆపరేట్ చేస్తాడు, మీరు కూడా కోఆపరేట్ చేయాలి. అందరు సహకరిస్తేనే ఇంత పెద్ద మిల్లు అయింది, ఇంకా పెద్దగా అయింది అని నేను ఆశిస్తున్నా. అందరికీ శుభాకాంక్షలు. వజ్రతేజ మిల్లు కట్టి 3 ఏళ్ళు దిగ్విజయంగా పూర్తయింది. మరి ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ గారు, తర్వాత రంజిత్ గారు, చిట్టిపోలు రంజిత్. మేనేజింగ్ డైరెక్టర్ యాదగిరి గారు అండ్ రిమైనింగ్ డైరెక్టర్స్ అండ్ రిమైనింగ్ ఆల్ ఎంప్లాయీస్ అండ్ రిమైనింగ్ వర్కర్స్ ఆల్సో వెరీ హ్యాపీ 3rd యానివర్సరీ. ఒక ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను. మనం నాగార్జున సాగర్ డ్యామ్ కట్టాలంటే వేల మంది కట్టుబడి చేసి దాన్ని ఇప్పుడు మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం. అదేవిధంగా మనం ఈ వజ్రతేజ రైస్ క్లస్టర్ని 18 నెలలు వేల మంది కష్టపడి మనకి ఈ సంస్థను ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు. కానీ మనం ఈ సంస్థ ముందుకు తీసుకెళ్లాలంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా హార్డ్ వర్క్ చేసి వజ్రతేజను సక్సెస్ సాధించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఇలాంటి మిల్లు మన తెలంగాణలో ఫస్ట్ కట్టడం, దీనికి చాలా కృషితోటి, చాలా ఆలోచనతోటి, చాలా అసలు ఇదొకటి కట్టాలి అని ఆయన కోరిక తీర్చుకోవడానికే కట్టుబడి అయిపోయింది. ఇది 3వ సంవత్సరం ఇలా చేస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ దీనికంటే డబల్ చేసేటట్టు ప్లాన్ చేసుకొని వర్కర్లు కానీ ఎవరైనా సరే అందరూ దీన్ని కష్టపడి చేస్తే బాగుంటుంది. మేము కూడా ఎప్పుడంటే అప్పుడు పిలిస్తే వెనక ఉండి రెడీగా ఉండడానికి మేము రెడీగా ఉన్నాము. అందరికీ థ్యాంక్స్. గుడ్ మార్నింగ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా నాకు తెలిసిన కన్నా ఎక్కువ అదృష్టం ఎవరికి లేదనుకుంటా. ఎందుకంటే ఆయన కడుపులో పుట్టినందుకు ఇంత పెద్ద మిల్లుల ఇంకో అదృష్టం ఏంటంటే ఉన్న వాళ్ళందరికన్నా చిన్నోని నేనే. ఒకవేళ నేను తెలియకుండా నోరు జారినా కూడా తెలియక మాట్లాడిండి అనుకుంటారు అందరూ. నా అలా ఎక్స్పీరియన్స్ అంతా కూడా నా ఏజ్ లేదు. అందరు నాకు తండ్రితో సమానమే. రమేష్ సేట్ కానీ 5 ఏళ్ల నుంచి ఇద్దరం కలిసే చేస్తున్నాం. వర్కర్లతోటి కూడా నేను కానీ మా అన్న కానీ ఎప్పుడు కూడా వర్కర్లు అనే భావం కూడా లేదు మాకు. ఇంకోటి మీ అందరికీ తెలుసు, నేను దేవుని నమ్మను. మా నాన్నే నాకు దేవుడు, మా అమ్మే దేవుడు, మా అన్నే దేవుడు. వీళ్ళే అందరు దేవుళ్ళు నాకు. నేను లేని దేవుణ్ణి నమ్మను. ఇదే మీకు అందరికి చెప్తున్నా నేను. ఇంకోటి, ఇంత పెద్ద మిల్లు మనం బయట చెప్పుకుంటున్నాం అనే చెప్పే స్థాయి కూడా నాకు లేదు బయట. మా నాన్న వల్ల కావచ్చు, లేకపోతే మా నాన్న వల్లనే, ఎవరి వల్ల కూడా కాదు. మా నాన్నే నాకు దేవుడు. అందరూ కూడా మా నాన్న ఎవరికి కూడా తక్కువ చేసే మెంటాలిటీ లేదు. కాబట్టి
అందరు కష్టపడితే అందరికి అన్నీ దక్కుతాయి. మీ అందరితో నేను అందరు ఫ్రెండ్లీగానే ఉంటాను. నాకు ఎవరు వర్కర్లు కాదు, ఎవరు ఓనర్లు కాదు. అందరికి థ్యాంక్ యూ. ఓకే హేమంత్, చక్కగా మాట్లాడావు. తినడానికి అవకాశం ఉంటుంది మన శక్తి మేరకు. కొంత కాకపోతే కొంతలైనా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా హేమంత్ చెప్పిన దానికి ఏంటంటే, ఒక బర్రె బురదలో పడితే దాని పక్కన మనం ఉంటే ఆ బురద మనకు అంటుంది. ఒక చెడు వ్యక్తిని మనం దూరంగా ఉండకపోతే ఆ చెడు వ్యక్తికి ఉన్నటువంటి వ్యసనాలు మనకి వచ్చే అవకాశం ఉంటుంది. అదే ఒక మంచి వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకొని మంచి వ్యక్తితో మన ఫ్రెండ్షిప్ చేస్తే అతనికి ఉన్నటువంటి సుగుణాలని మనం కొంత నేర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఇదే ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా మనం ఒక మంచి వ్యక్తిని, ఒక మంచి ఫ్రెండ్ని ఎంచుకోండి. ఎవరు ఒక మంచి వ్యక్తిని, మంచి ఎదుగుతున్నటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోండి. అతడు ఎందుకు కష్టపడుతున్నాడు, అతడు ఏ విధంగా డెవలప్ అవుతున్నాడు, మనం ఎందుకు కాలేకపోతున్నాం, మనం ఎదగాలంటే ఎంత కష్టపడాలి అనే దాన్ని కంపారిజన్ చేస్తే కొంతలో కొంతైనా మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దశగా అందరూ కూడా నడవాలని కోరుకుంటూ, కార్యక్రమంలో భాగంగా మరో యాజమాన్య మిత్రుడు యశ్వంత్ని మాట్లాడాల్సిందిగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇది మాది కాదు, మనది. మేము ఎదిగితే మీరు ఎదుగుతారు. మాతో పాటు మీరు ఇందులో పనిచేసే సెక్యూరిటీ గారిని కూడా మానే అనుకుంటాం. మేము మా నాన్న కానీ, మా అన్న కానీ, మా అంకులు కానీ, బాబాయిలు కానీ అందరం మనదే అని అనుకుంటాం. మనదే అని పని చేస్తే మేము ఎంత ఎదిగితే మీరు అంత ఎదుగుతారు. అది గుర్తుపెట్టుకోండి. నాకెందుకు అనుకుంటే మీ ఇష్టం, మీ కర్మది. మేము ఎంత ఎత్తుగా ఎదిగితే మా నాన్న ఇంతవరకు చేశాడు, దాన్ని నిలబెట్టే బాధ్యత మాది. 100% నిలబెడతాం. ఇంకా పేరు పెంచేలానే చేస్తాం తప్ప తగ్గియాం. మళ్ళా చెప్తున్నా, ఇది ఒకటే మాట గుర్తుపెట్టుకోండి. మేము ఎంత ఎత్తు ఎదుగుతే మీరు అంత ఎత్తు ఎదుగుతారు. మీ పిల్లలకు అంత భవిష్యత్తు ఇస్తాం, అది గ్యారంటీ. థ్యాంక్ యూ. गणपति पप्पा मोरिया गणपति पप्पा मोरिया गणेश गणपति पप्पा मोरिया गणेश. This is all the big dance, big dance, big తడకలు గట్టం టెంట్ హౌస్ పోయి లైటింగ్ తెచ్చడం బంతి పూల మాటలు గట్టం కింటలి కొబ్బరికాయలు గణేష్ గణేష్ లేచి లడ్డూలు చేసాం పల్లి లేచి కూర చేసాం మళ్ళీ పోయి పండుగ తెచ్చడం నైవేద్యంగా స్వామికి పట్టాం ఆరిపోకుండా దీపం రోజు పెట్టినాం గడపడుకుంటుండే హారతి ఇచ్చినాం స్వామి పిల్ల దండలు వేసి దండ పెట్టి దిగడ తీస్తున్నాం. गणपति पप्पा मोरिया गणेश गणपति पप्पा मोरिया
కరతాళధ్వనులతో వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆలియా పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి, చిన్నారులకు. కార్యక్రమంలో భాగంగా అందరికీ నమస్కారం. ఈరోజు మన వజ్రతేజ సంస్థ ప్రారంభించి 3 సంవత్సరాలు అయింది. ఈ శుభ సందర్భంలో మన యజమాని చిట్టుపోలి యాదగిరి గారు పండగని పండగలాగా నిర్వహిద్దాం, అన్ని మిల్లుల్లో నిర్వహించే పండగల్లా కాదు, వీళ్ళంతా నా కుటుంబ సభ్యులు, అందరూ ఇందులో మమేకం అవ్వాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజు మనందరినీ ఇలా సమావేశపరిచారు. పెళ్ళికి వచ్చాము, అందరం తల ఒక కార్యక్రమం, సార్ ఇచ్చిన కార్యక్రమం నిర్వహించి సక్సెస్ చేసాము. కానీ ఆ రోజు ఆయనకి ఉన్న బిజీ షెడ్యూల్లో అందరినీ పేరు పేరున పలకరించడం సాధ్యం అయి ఉండొచ్చు, కాకపోవచ్చు. కానీ ఇది మన పండుగ, మన మిల్లులో చేసుకునే పండుగ, మన కుటుంబ సభ్యులతో చేసుకునే పండుగ. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే 1000 మైళ్ళ ప్రయాణం ఒక్క అడుగుతో ప్రారంభం. ఈ సామెత మీరు వినే ఉంటారు. ఒక మనిషి పట్టుదలగా సాధించాలి అనుకుంటే ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది మన కళ్ళతో మనం లైవ్లో చూస్తున్నాం. ఈరోజు నాకు తెలుసు, యాదగిరి గారిని నేను ఒక సంస్థకి వెళ్ళినప్పుడు, మీ సారు ఒక చేతిలో సంచి పట్టుకొని వచ్చాడు మా దగ్గరికి, నా లెక్క రాసి పెట్టండి అని. ఇవాళ అటువంటి వాళ్ళు, సార్తో పాటు ప్రయాణం చేసిన వారు అందరూ సార్కి వచ్చి నమస్తే పెట్టి ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసేలా చేయడం ఒక వ్యక్తిగా ఆయన సాధించిన విజయం. ఎవరికైనా గెలుపు మొదట వ్యక్తిగతం, తర్వాత సామాజికం అవుతుంది. ఎలా? యాదగిరిగా ఆయన ఒక మొదటి స్టెప్లో ఆయన మెరుగుపరుచుకున్నారు. తర్వాత నేనేమి చేయగలను సమాజానికి? ఒక వ్యక్తి ఎదగడం అంటే ఒక ఉద్యోగం చేసే వ్యక్తి ఉద్యోగానికే పరిమితం అవుతాడు. కానీ ఒక వ్యాపారి, ఆలోచించండి, ఇంతమంది కూర్చున్నాం, ఒక సంస్థ ఒక వ్యక్తి పనిచేస్తున్నాడంటే అతని కుటుంబం కూడా మమేకమై ఉంటుంది. ఎన్ని కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి ప్రత్యక్షంగా, ఎన్ని కుటుంబాలకి పరోక్షంగా ఆధారమై నిలిచింది ఈ వజ్రతేజ. ఈ ప్రయాణం ఇక్కడితో ఆగుతుందా? ఇంకా మున్ముందు మరెన్నో ఉన్నత శిఖరాలకు చేరాలి. ఈరోజు ఇంకొక చిన్న ఉదాహరణ, కాస్త సమయం తీసుకుంటాను, ఏమనుకోకండి ఎవరు. ఈరోజు హాలియా అంటే ఎక్కడ అని అడిగే రోజు పోయింది. ఎందుకు అంటే ఎవరిది? గట్టిగా చెప్పాలి, ఈ ఘనత ఎవరిది? ఒక వ్యక్తి సాధించిన విజయమా కాదా? ఇంతకంటే గొప్ప విజయం ఉండదని నేను భావిస్తున్నాను. ఇకపోతే మన వర్కర్ వైపు నుంచి మాట్లాడదాం. చాలామంది అనుకుంటారు నేను బాగా పనిచేస్తున్నాను, నేను సంస్థకు బాగా పనిచేస్తున్నాను అనుకుంటారు. చాలా తప్పదు. మనం బాగా పనిచేస్తున్నాము అంటే అర్థం ఏంటి? మనల్ని మనం మెరుగుపరుచుకుంటున్నాం. మనల్ని మనం మెరుగుపరుచుకునే క్రమంలో మనకి రావాల్సినవి అన్నీ నీ కాళ్ళకి వస్తాయి. నువ్వు మంచిగా పనిచేయాలి. పనిచేసినప్పుడు పనిచేసేవాడు ఎవడు వంకలు చెప్పాడు. ఫస్ట్ ఈ పని ఎందుకు కాలేదు అంటే నెపం తన మీదే పెట్టుకుంటాడు. మాట పడకూడని తత్వంతో పనిచేసి మళ్ళీ ఆ పని పూర్తి చేయాలి, నిన్నటికి ఇవాటికి మెరుగుదల ఉండాలి అని భావించేవాడు ఖచ్చితంగా మంచి వర్కర్ అవుతాడు. చాలామంది అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. నువ్వు బాగా పనిచేస్తున్నావు అంటే సంస్థని ఉద్ధరిస్తున్నట్టు కాదు, నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటున్నావు కాదు. ఇకపోతే ఒక చిన్న కథ చెప్తాను, చిన్నది, లాస్ట్. ఒక యజమాని దగ్గర ఒక వర్కర్ పనిచేస్తున్నాడు. అతను, అయ్యా ఇంక నేను చానాలు చేస్తాను మీ దగ్గర, నేను వెళ్ళిపోతాను ఈరోజు అని చెప్పాడు. సరే వెళ్ళిపోదు కానీ నాకు చివరిగా ఒక చిన్న ఇల్లు కట్టి వెళ్ళిపో అని చెప్పాడు. సరే అతను ఏం చేశాడు, ఇతన్ని సాటిస్ఫై కావట్లేదు, ఇప్పుడు దాకా చేసింది సరిపోలేదా, ఇంకా ఇల్లు కట్టాలా ఈయనకి అనుకుంటూ నిరాసక్తితో కూడుకొని ఆ ఇల్లు మొత్తం వారం రోజుల్లో చేసేది 5 రోజుల్లో కంప్లీట్ చేసేసి మళ్ళీ యజమాని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నానేంటంటే ఒక చైన్ బలం ఎందులో ఉంటుంది? దాని యొక్క వీకెస్ట్ లింక్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ వీకెస్ట్ లింక్ మనం అవ్వకుండా చూసుకోవడమే మనకి ఉన్న పెద్ద బాధ్యత. సో ఈ అవకాశాన్ని కల్పించిన యాజమాన్యానికి, నా కుటుంబ సభ్యులు అందరికీ, వజ్రతేజ మెంబర్స్, బాలాజీ, ఇదంతా వజ్రతేజ గొడుగు కిందే ఉంది. బాలాజీ అయినా, తిరుమల అయినా, ఆంజనేయ అయినా, ఏదైనా అన్నీ కూడా వజ్రతేజ గొడుగులోనే ఉన్నాయి. అందరూ మనదిగా భావించి విచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. చాలా పెద్దవాళ్ళే ఏమన్నా తప్పుగా మాట్లాడినా ఏమనుకోకండి. నేను నా లెఫ్ట్లో ఉన్న వాళ్ళకంటే ఎక్కువ నా రైట్లో ఉన్న వాళ్ళని అప్రిషియేట్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళు లేకపోతే వాళ్ళంత మంచిగా పనిచేయరు. నేను మా తాతయ్యని, మా అమ్మమ్మని చిన్నప్పటి నుంచి చూస్తున్నా అనమాట. తర్వాతకి మా ఇద్దరు మావయ్యని, యశ్వంత్ మావయ్య, హేమల్ని 10ంటికి, 11ంటికి, 12ంటికి, 1ంటికి ఫోన్లు వస్తూనే ఉంటాయి. ఏనాడు మా అమ్మమ్మ కానీ, మా ప్రీతత్తమ్మ కానీ
అలాగే మా నాన్నకు వచ్చే ఫోన్లలో మా అమ్మ కానీ మా జేజి కానీ అందరి ఇళ్ళల్లో ఇలాగే ఉంటుంది నాకు తెలుసు. మనం లేకపోతే వాళ్ళు అంత మంచిగా పనిచేయరని నాకు అనిపించింది కాబట్టి నేను ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళని అప్రిషియేట్ చేయాలనుకుంటున్నా. ఇందాక మా ఇష్టన్న ఆయన చెప్పినట్టు ఇక్కడ మా తాతయ్య ఒక్కరు ఎదిగితే ఇంతమంది ఎదుగుతారు. నేను స్కూల్లో చదువుకునేప్పుడైనా నేను ఇంటర్లో ఉన్నప్పుడైనా నేను హాస్టల్ అనమాట. మీది ఎక్కడ అంటే నేను నాగార్జున సాగర్ అని చెప్తుండే అనమాట. అది ఎక్కడ అంటారు ఆ డ్యామ్ తెలియని వాళ్ళు. ఇప్పుడు నేను హాలియా అని చెప్తే మేము ఆ వీడియో చూసాము, అది 100 crores పెట్టి కట్టించారు కదా అంటారు. జస్ట్ అందరికీ ఆ 100 crores అనేది ఒకటి కనిపిస్తుంది కానీ దానికోసం ఎవరెంత కష్టపడ్డారన్నది మాత్రం కనిపించదు. సేల్స్ చూసుకుంటారు, అసలు ఇంట్లల్లో ఉండరు, బయటనే తిరుగుతుంటారు, ఇంట్లో వాళ్ళ పిల్లలు ఉంటారు. కానీ ఎవరి కోసం చేస్తున్నారంటే అందరి కోసం చేస్తున్నాం. రేపటి నాడు మా పిల్లలైనా మీ పిల్లలైనా ఎవరన్నా ఎదగాలి, మంచిగా చదువుకోవాలి, ఏమన్నా చెప్పాలి అంటే ఎలా వచ్చిందంటే నేను దీనివల్లే అని చెప్తాను. మా తాతయ్య అసలు ఎంత ఎంకరేజ్ చేస్తారంటే ఎందుకు నాన్న డెంటల్ ఇక్కడ వచ్చి ఇంకా మంచిగా చేయాలనుకుంటారు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నాకు ఇక్కడ అందరు తెలీదు, సౌజన్యకు ఒక్కటి తెలుసు. అసలు ఎవరు పంపిస్తారండి ఇంత దూరం మిల్లులోకి అకౌంట్స్ చేయడానికి? మా తాతయ్య ఎంత ఎంకరేజ్ చేస్తుంటే ఫీమేల్ స్టాఫ్ వస్తుంటారు, అదొక్కటి ఆలోచించండి. ఇప్పుడు ఎవరు చదువుకోలేని వాళ్ళే మిల్లులో చేస్తారంటారు కానీ హేమంత్ బీటెక్ చేసి వచ్చాడు, యశ్వంత్ ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేసి వచ్చాడు. చదువు ఒక్కటే అని అయితే నేను అనను. మా తాతయ్య అయినా మా అమ్మమ్మ అయినా అదే చెప్తారనమాట. చదువు ఒక్కటి ఉంటే సరిపోదు, నలుగురిని చూసుకోవాలన్న ఆలోచన ఉండాలి అని. నేను కూడా నా చదువు అయిపోయాక నేను కూడా ఈ మిల్లు కోసమో ఎవరి కోసమో ఏదో ఒకటి చేయాలని అనుకుంటాను. మళ్ళీ ఇక్కడికే వస్తాను. థ్యాంక్ యూ. వజ్రతేజ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మన ఎండీ గారైన పెద్దలు చిట్టిపోలు యాదగిరి సార్ గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, యాదగిరి సార్ని నేను 1998 నుంచి చూసిన, వారు మెట్టు మెట్టు ఎక్కుతూ ప్రతి ఒక్కరి యొక్క కష్ట నష్టాలను చూసినటువంటి వ్యక్తి. కింది నుంచి వచ్చిండు, పైనుంచి రాలే. ప్రతిదీ చూసిండు, కష్టం ఎట్లా ఉంటుంది, ఒక కార్మికుడు ఏ విధంగా పనిచేస్తాడు, ఒక స్థాయికి ఎదిగినాక ఏ లక్షణాలు ఉండాలి, ఏ విధంగా కార్మికులతో సమన్వయంతో ముందుకు పోవాలి. ఏ ఎండీ గారు ఆయన ఏం చేస్తారంటే ఎక్కడో హైదరాబాద్లో ఎక్కడో కూర్చొని వాళ్ళంతా చూస్తూ ఉంటారు, ఇక్కడ కింది వాళ్ళతోని అడిగి తెలుసుకుంటారు. కానీ అలా కాదు మన సార్. కింద కార్మికుడు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాడు అని క్షేత్రస్థాయిలో మనకంటే ముందు 8 గంటలకే మిల్లుకు వచ్చి ఎవరు ఎక్కడ ఏం పని చేస్తున్నాడు, ఎలా పని చేస్తున్నారు అనేది ప్రతి అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. అంటే నేను 1998 నుంచి 2023 వరకు రాజకీయ నాయకుల దగ్గర పనిచేసిన. సరే 3 ఎమ్మెల్యేల దగ్గర నేను పనిచేసిన, కానీ అది వేరు ఇది వేరు. అక్కడ తెల్లచొక్క వేసుకోవడానికి అవకాశం ఉండదు, కానీ ఇక్కడ అట్లా కాదు. ఎదిగే కొద్దీ మనని చాలా స్ఫూర్తిగా అందరికీ చెప్తూ ఉంటారు, అరే ఆ అబ్బాయి వచ్చి ఉండి ఎట్లా పనిచేస్తున్నాడు చూడండి, మీరు కూడా అందరు పనిచేయండి ఆ విధంగా అని అందరికీ ఒక స్ఫూర్తినిస్తాడు. నేను వచ్చి ఇక్కడికి ఒక 18 నెలలు అయింది. నేను ఒక 23 సంవత్సరాలు అనుభవించింది. ఇక్కడ 18 నెలలనే నేను గమనించిన. నిజంగా నేను చాలా కోల్పోయినేమో రాజకీయ నాయకులతో ప్రయాణం చేసి అనుకుంటా. పనిచేసే వాడికి గుర్తింపు ఉండాలి అంటే అది వజ్రతేజల్నే ఉన్నది అనేది నేను నమ్ముతా. దానికి ఎందుకంటే సార్ చాలా కింది నుంచి ఎన్నో ఒడిదొడుకులు, ఒక పక్క అధికారులు, ఒక పక్క రాజకీయ నాయకులు, అనేక ఇబ్బందులు ఉంటాయి. కానీ వాటన్నింటిని తట్టుకొని ఈరోజు ఈ వృక్షం కింద ఎంతమంది బతుకుతున్నామంటే దానికి కారకుడు నిజంగా యాదగిరి సార్. మనం అందరం రుణపడి ఉండాల్సిందే. ఎందుకంటే ఈరోజు వాళ్ళ పిల్లలు కానీ చూడండి ఒకసారి, ఏ రోజు కూడా మేము ఎండీ గారి పిల్లలం అనే ఎక్కడ కూడా ఆ విధమైనటువంటి ప్రయాణం ఉండదు. వీళ్ళంతా మా కుటుంబ సభ్యులే, మీరంతా మంచిగుంటే నేను మంచిగుంటాం అనే ఈ విధంగా ఉంటారు. కాబట్టి మనం అందరం ఒకసారి ఆలోచన చేయాలి. తప్పకుండా మనం ఉదయం వచ్చినామంటే మన పని గంటలు ఎప్పుడు కూడా సరే మనకు అప్పచెప్పిన బాధ్యత అయిపోయినా ఇంకేదైనా పని కల్పించుకొని పని చేసినట్టుంటే దాని దగ్గర ప్రతిఫలం ఉంటుంది అనేది నేనైతే నమ్ముతున్నా. ఈ సంస్థలో పనిచేసిన ప్రతి కార్మికుడు, ప్రతి వజ్రతేజ కుటుంబ సభ్యులు, పిల్లలు వాళ్ళందరూ ఆర్థికంగా ఎదగాలన్నా, ఎడ్యుకేషన్ పరంగా ఎదగాలన్నా
ఈ సంస్థ బలోపేతం అయితే ఇంకా మనం ఎంతో ఎత్తుకు ఎదుగుతామనే నమ్మకం అయితే నాకున్నది. నాకే కాదు, ఇక్కడ పనిచేస్తున్న ప్రతి కార్మికుడు కూడా చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉన్నారు. దీనికి నిజంగా యాదగిరి సార్కి మనం అందరం రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా ఎక్కువ నాకు చాలా భయం అనిపించింది. చాలామంది అన్నారు, అందరూ జెంట్సే ఉన్నారు, ఎలా చేస్తావు అందరితో ఎలా ఉంటావు అని చెప్పి చాలామంది అన్నారు. కానీ నాకు ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంది. నాకు యాదగిరి పెదనాన్న గారు, కర్ణాసాగర్ సార్ బాబాయ్ గారు, అందరూ నాకు ఒక ఫ్యామిలీయే. నాకు ఎప్పుడు కూడా నాకు భయం కానీ బాధ కానీ ఏది కూడా అనిపించలేదు. మనం కష్టపడితే 100% యాదగిరి పెదనాన్న గారు చూసుకుంటారు. ఏ విషయంలో అయినా సపోర్ట్ చేస్తారు చాలా. ఇప్పుడు 2 digits కంటే ఎక్కువ అయింది లేడీస్ స్టాఫ్ ఇక్కడ. చాలా ఎంకరేజ్ చేస్తారు. ఎప్పుడు అంటుంటారు ఉమెన్స్ ఇంకా రావాలి ఇంకా చేయాలి అని చెప్పి. అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. ఒక అమ్మాయిని అయ్యింది నేను చాలా నేర్చుకున్నాను, చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు నాకంటూ ఒక స్పెషల్ గుర్తింపు వచ్చింది. దానికి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం అందరికీ. మన వజ్రతేజ పండుగ ఇది ఒక మిల్లు కాదు, మన ఇల్లు. ఇంత చక్కగా మన ఇంట్లో అందరం ఉండటం చాలా ఆనందకరంగా ఉన్నది. ఈరోజు మీరు ఒక చిన్న విషయం, మీరు వజ్రతేజ అనేది వజ్రం. మా యొక్క పెద్దలు తండ్రి లాంటోడు ఇంత పెద్ద కట్టడం అనేది ఒక చరిత్రలో కావచ్చు. ఆ చరిత్రకు ఇంకొక చరిత్ర ఉంది. కొద్ది టైం ఇవ్వాలని కోరుకుంటున్నాను, శ్రద్ధగినాలని. నాతో పాటు కార్మికులు చాలామంది ఉన్నారు. దీనికి వజ్రతేజ అనేది ఏ విధంగా అయితే ప్రపంచంలో చూస్తున్నారో, ఇక్కడ సైదే అనేది వజ్రంలాగా తయారు చేసిండు. అది మన పారిశ్రామికవేత్త మేనేజర్ డైరెక్టర్ యాదగిరి సేఠ్ గారు. మెంబర్స్ అండ్ చీఫ్ గెస్టెస్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా ఎండి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ప్లస్ ప్రతి ఒక్కరూ ఎఫిషియెంట్గా పనిచేసి ప్రొడక్షన్ కాస్ట్ ఎఫిషియన్సీ పెంచితే ఇండస్ట్రీ ముందుకు వెళ్తుంది. అందరూ ఆ దృక్పథంతో పనిచేసి ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు ఎందు చెరుమేది
మరియు ఇతర రైస్ మిల్లుల కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ, నా సోదరుడైనటువంటి యాదగిరి గారు ఈరోజు ఇంత పెద్ద రైస్ మిల్లుని హాలియాలో నెలకొల్పి మీ అందరికీ కూడా ఒక గొప్ప సంస్థలో పనిచేసే అవకాశం కలిగించినందుకు మీరందరూ తప్పకుండా వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ బాధ్యతని గుర్తెరిగి మీ 100% ఎఫర్ట్ని ఈ సంస్థ కోసం పెట్టి ఈ సంస్థతో పాటు ఇలాంటి అని చెప్పి మా మిత్రుడు యాదగిరి గారి తరఫున కోరుకుంటూ, ఈరోజు మీరు నిజంగా కూడా చాలా గర్వపడాలి. ఎందుకంటే ఎన్నో రైస్ మిల్లు ఉన్నాయి మన రాష్ట్రంలో కానీ మన భారతదేశంలో కానీ. మరి అలాంటి గర్వకారణమైన ఒక సంస్థలో మీరు పనిచేస్తారంటే దీనికి ఒక ఉదాహరణ చెప్తా. ఒక వ్యక్తి ఈరోజు మైక్రోసాఫ్ట్ CEO అయిండు, మన తెలుగువారు. అతన్ని ఈరోజు మనందరం ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాం? ఒక ప్రపంచ గుర్తింపు పొందిన మైక్రోసాఫ్ట్ సంస్థలో CEO ఉండు కాబట్టి గుర్తుపెట్టుకుంటున్నాం. మరి అంటే అది పెద్ద గుర్తింపే. కాబట్టి మీరందరూ కూడా మీ బాధ్యతని మన 2 రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్న పారిశ్రామికవేత్త కావడం నిజంగా నాకు. వజ్రతేజ ఫ్యామిలీ అంటే మన ఫ్యామిలీ అందరికి కూడా శుభోదయం. అంటే ఈ ఫ్యామిలీ అంటే మనది, మనందరికి కూడా పేరు పేరున ఇవాళ మన ముఖ్య అతిథి కే ప్రతాప్ గారిని తీసుకున్నాం. వారి దగ్గర చాలా నేర్చుకోవాలి మనం. ఎందుకంటే వారిని పిలిచినాం, అయినా కానీ సార్కు చెప్పిన ఒక 10 నిమిషాలు మా పిల్లలందరితోటి ఇంటరాక్ట్ కావాలి కాబట్టి కంటే ఓకే నాకు పర్వాలేదులేండి కానివ్వండి అన్నారు. కానీ మొదట నా గురువుగారు, నా దైవం, నా తండ్రి లాంటి వారు అచ్చిరెడ్డి గారు. ఎందుకంటే వారే స్ఫూర్తి నాకు. మీ అందరికీ చెప్తున్నా, నేను ఎప్పుడు కూడా నా ఇండస్ట్రీలే కాదు ప్రతి దగ్గర కూడా లెక్కల అచ్చిరెడ్డి గారి ఫోటో ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే నాకు ఒక అంకిత భావం, కృతజ్ఞతా భావం. ఎందుకంటే నేను ఆయనతోటి వాళ్ళు 3 కొడుకులు అనుకుంటారు, నేను 4వ కొడుకునే ఉన్నా. అందరికీ తెలుసు అది. చాలామంది అనుకుంటారు వాళ్ళకంటే ఎక్కువ నేను ఇంటరాక్ట్ అయినా. ఎందుకంటే ఒకటి చెప్తున్నా, నా మొదటి మెట్టు నేను ఇవాళ ఇంత పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో పరిచయం కానీ అంటే రిక్కలు అచ్చిరెడ్డి. ఎంత పెద్ద రాజకీయ నాయకుల దగ్గరికైనా నేను డైరెక్ట్ పోగలిగిన. ఆ నుంచి స్టార్ట్ అయినా నేను ఫ్యామిలీ. నా ఫ్యామిలీ అంటే ఇక నేను ఇంట్లో చాలా గెలిచిన, మా ఆవిడైనా నా కోడళ్ళైనా నాకు ఇంట్లో బిడ్డ లెక్కనే. ఎందుకంటే ఫ్యామిలీలో గెలిచిన. ఈ ఫ్యామిలీ గెలిస్తేనే ఏడైనా గెలవాలి. ఇంట్లో గెలిచి రచ్చ గెలవన్నారు కదా, ఆ కాబట్టి ఇంట్లో నా ఏది నేను ఇంట్లో పట్టించుకోను. అంటే మా పిల్లలు కానీ నా కోడలు కానీ నా అమ్మ బిడ్డల లెక్కనే. ఎందుకంటే మా మామయ్య 6 గంటలకే లేస్తాడు, 4 గంటలకే లేస్తాడు. ఏం చేయాలనేది కూడా చూస్తారు. ఎందుకంటే ప్రతి విషయంలో నేను సక్సెస్ అవుతున్నా అనేది నాకు గర్వంగా ఉంటుంది. ప్లస్ ఫ్యామిలీ. ఈ రైస్ ఇండస్ట్రీస్లో మాకు నా కొడుకులు 5 లెక్క ఉంటారు. నా ఎంకన్న ప్లస్ మా రంజిత్, సందీప్, మా పిల్లలు 2. ఎందుకు అంటే ఫ్యామిలీ పరంగా ఫస్ట్ మెట్టుపడాలి. మా మిత్రులు అంటే మా రమేష్ గారిని నేను రోజు ఇడదా. వాస్తవం చెప్తున్నా, వానికి నాకే తెలుసు. రమేష్ గారిని రోజు పంచాయతీ పెట్టుకొని రోజు ఉండదు, నాతోటి ఏదైనా ఒకటి పడతాడు. కానీ వానికి తెలుసు, నాకు తెలుసు. మా ఇద్దరు అనుబంధం అట్లాంటిది. మీ అందరికీ తెలియదు అది. నేను ఎప్పుడు అన్నా కానీ వాడు పట్టించుకోడు. అసలు నేనంటే పట్టించుకోడు ఎవరేమో కానీ. అంటే మిత్రులతోటి కూడా నేను సక్సెస్ అయినా. ఎట్లా సక్సెస్ అంటే నేను ఇప్పటి వరకు కూడా నా ఫ్యామిలీని కానీ మీకు కానీ ఆర్డర్ వేస్తా, నా మిత్రులకు కూడా ఆర్డర్ వేస్తున్నా. ఈ వజ్రతేజ కట్టాలని నేను 2004 నుంచి కలగంటున్నా. 2000 సంవత్సరంలో ఆంజనేయ కట్టేటప్పుడు అచ్చిరెడ్డి గారితో చేయించిన భూమి పూజ. వాళ్ళిద్దరు వచ్చి మా చిన్నమ్మ మీరిద్దరే చేయాలి, మీరిద్దరు చేస్తేనే నేను పూజ అంటే, అరే నీకు ఎవరో చెప్పింది నేనే చేస్తా పోరా, మీకు ఎందుకు, వాళ్ళు ఎవరో పిచ్చోళ్ళు అనుకుంటారు, నేనే పూజ చేస్తే నీకు ఇంకా ఈ సమస్య లేదు కదా అన్నాడు. ఆ నుంచి స్టార్ట్ అయిన నా వజ్రతేజలో మీ అందరు నాకు అసలు పని లేదనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే నేను మిత్రుల పరంగా కానీ నేను ఆర్డర్ చేస్తా. నేను ఈ వజ్రతేజ కట్టేటప్పుడు నా దగ్గర వాస్తవం చెప్తున్నా, ఆర్థికంగా కావాలి. ఆర్థికంగా ఇది 100 కోట్ల పోద్ది అనుకోలేదు. నేను మా వాడు నా ఎంకన్నా
అనుకున్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ పదార్థంలో మిల్లు అనుకున్నాం. ఆ మిల్లుకు డబ్బులు లేకుంటే ఇద్దరు మిత్రులు నేను మిల్లు కట్టనంటే కూడా 2 కోట్ల రూపాయలు ఇచ్చిర్రు. ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే మా పిల్లలు తెలవాలి, మీ అందరికీ తెలవాలి. నేను కట్టు అనేది ఇద్దరు మిత్రులు 2 కోట్ల రూపాయలు నాకు అకౌంట్లో వేసారు. వాళ్ళని కూడా నేను మర్చిపోను. ఎందుకు మర్చిపోనంటే ఆ రోజు 2 కోట్ల ఇన్స్పిరేషన్ ఎవరో కాదు, రంగా రంజిత్ కుమార్, పోలిశెట్టి నాగేశ్వరరావు గారు. ఎందుకు చెప్తున్నా అంటే ఒక మిత్రులు శ్రేయోభిలాషులు ఎందుకు నాకు క్షేమం కోరుతారు కాబట్టి వారు 2 కోట్లు వేసారు. తర్వాత ఈ వజ్రతేజ కోలాటలు కావాలి, కోలాటలు లేదు. మా మిత్రులు అందరూ కూడా అసలు నేను కోలాటలు లేదంటే హైయెస్ట్ కోలాటలు పెట్టింది నేనే. వజ్రతేజకు వడ్డీ తక్కువ రావాలంటే అసలు ఎక్కడ మా ఫరంలో కానీ మా బ్రదర్స్ కానీ నన్ను ఇంతవరకు ఎవరు కూడా అడగలేదు. మా కన్నయ్యకైనా ఆర్డర్ వేస్తా, మా రమేష్కైనా ఆర్డర్ వేస్తా, ఎవరికైనా ఆర్డర్ వేస్తా. అంటే నేను చెప్పిందే వేదవాక్ అనుకుంటారు వాళ్ళు. ఆ విధంగా నడుస్తుంటుంది. ఈ కొలాటరల్ సెక్యూరిటీ అంటే ఇది ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ రావడం కూడా చాలా గొప్పగా. అంటే కరోనా టైం, కోవిడ్ టైంలో కూడా నాకు ఎవరు ఏం సాయం చేసింది ఒక్కటే ఒకరు నా ఫ్యామిలీ మెంబర్స్ కొలాటరల్ యాదగిరి నీకు ఎంత కావాలో తీసుకోవాలి, నీకు ఎందుకు నువ్వు అని మాట్లాడొద్దని చెప్పారు. ఈ కొలాటరల్ కూడా సమస్య పోయింది. ఈ వజ్రతేజలకు 18 నెలల కరెక్ట్గా 3/5/2021 నాడు మొదలుపెట్టాను. 3/5/2021, 11/11/2022 ఓపెనింగ్ డేట్. కరెక్ట్గా ఈ స్టేజ్ అక్కడే వేసినాం, అవతలేసినాం గ్రౌండ్ పక్కన. ఆ గ్రౌండ్లో నాకు విమర్శలు 90 వస్తే 10 మార్కులు ఎవరో ఒకరు ఈడేదో సెక్స్ అవుతాడేమోలే అనుకోరు. కానీ మీ అందరి కృషి నిజంగా చెప్తున్నా. దీంట్లోకి వచ్చే ప్రతి ఒక్కడు కూడా నేను పని చెప్పాలంటే నేను మళ్ళా కోర్ కమిటీలో కూర్చుంటే నాకు శేఖర్ నా సొంత అంటే నా ఇంటి మనిషే. నేను ఏ విధంగా చెప్పకూడదు. మా అకౌంటెంట్స్ కానీ, మా పిల్లలు కానీ, మా ఎంకన్న అసలు ఈ మిల్లు కట్టడానికి ప్లానర్ నా పేరు చెప్తారు కానీ అసలు వాడు వాస్తవం చెప్పాలంటే మా ఎంకన్న కృషే. ఈ ప్లాన్ వస్తుంది అందరూ వాళ్ళే పని చేస్తారు, నాకు పని దొరకలేదు. 3 మిత్రులు ఇచ్చిర్రు కొలాటరల్ సెక్యూరిటీ. మీకు ఎందుకు చెప్తున్నా అంటే నా ఎదుగుదల అసలు ఇంత వ్యవస్థకు 100 కోట్ల కొలాటరల్ మీరందరి పట్టుదల ఉంటే మనందరం కలిస్తే ఏదైనా సాధించవచ్చు. తెలంగాణలో నా కోరిక, నా డ్రీమ్ 100 టన్స్ ఫర్ అవర్ మిల్లు రన్నింగ్ చేయాలని నా కోరిక. నేను రోజు ఒకసారి గురుగారికి చెప్తుంటా. ఎందుకు చెప్తా అంటే అది మర్చిపోవద్దు. ఒక కోరిక ఉందనుకోండి, ఆ కోరికను రోజు ఒకసారి గుర్తు చేయాలని ఇట్లాంటి ఇంపాక్ట్ ప్రోగ్రామ్ ఒక్కోసారి వింటుంటా ఖాళీగా ఉన్నప్పుడు. సారథి కూడా వింటుంటా. ఒక మనిషి ఏదైనా సాధించాలనుకుంటే రోజు సాధించాలి. మనం క్రమశిక్షణ. ఈరోజు మనం ఫ్యామిలీతో రావాలనుకున్నాం. నేను ఒక్కళ్ళు కూడా మెసేజే పెట్టాను. ఫ్యామిలీతో ఎంతమంది వచ్చిర్రు ఒక్కసారి చూసుకోండి. ప్లస్ 9 గంటలకు రావాలనుకున్నాను. నేను ఒకటే అనుకుంటా, సమయపాలన ఎంత ఇంపార్టెంటో మీరందరూ గ్రహించాలి. సమయం పోతే రాదు. ఈరోజు సార్ని తీసుకున్నాం, 3 గంటలు మాట్లాడుతున్నాడు. 3 గంటలు మాట్లాడుతుంటే మనం 12 గంటల వరకు మనమే మాట్లాడుతున్నాం. అదే మనం 9 గంటలకు స్టార్ట్ అయింది అనుకోండి, సార్ దగ్గర చాలా నేర్చుకోవచ్చు. మీరు చూసుకోండి యూట్యూబ్లో కానీ వారి గురించి తెలుస్తుంది. మనం 9 గంటల కంటే 50% మెంబర్స్ వచ్చినాం. మార్పు రావాలి, కష్టపడితేనే వస్తుంది ఏదైనా. కష్టపడింది రానే రాదు. మీ అందరికి కూడా తెలుసు మన మిల్లో ఎంత క్రమశిక్షణ ఉండదో. నేను కాన్ఫరెన్స్ పెట్టినా కానీ ఎన్ని గంటలు పెడుతున్నా మీరు అందరూ చూస్తారు. నేను 1 నిమిషం లేట్ అయినా నాకు చాలా ఇబ్బంది ఫీల్ అవుతుంటా. క్రమశిక్షణ అంటే అట్టుండాలి. 9 అంటే 9ంటికే రావాలి. రాత్రి మా గురుగారు పెట్టిన 8 గంటలకు రావాలి గురుగారు అన్న దెబ్బకి 7:30కు వచ్చినా ఏమంటుండు. అది ఎందుకు చెప్తున్నా అంటే ఇది టైం తీసుకునేది కాదు. మా మిత్రులు బలము ఏంటంటే నేను ఎవరికైనా ఆర్డర్ చేస్తాను. ఎప్పుడైనా సరే నేను ఎందుకో మరి నాకు ఎక్కడ పోయినా కానీ ఆ ప్రేమ అందరూ కూడా ఆత్మీయతో కానీ ఎవరైనా సరే నాకు అందరూ ప్రేమిస్తారు. నేను ఎవరికైనా ఆర్డర్ వేసి చెప్తున్నా అంటే మిత్రులతో కానీ ఇలా ఎవరికైనా ఇది ఆర్డర్ అంటే వచ్చేస్తారు. అది నా అదృష్టం అనుకొని మీకు ప్రధాన వ్యక్తి వచ్చారు కాబట్టి వారికి అవకాశం ఇవ్వాలి. ఇది మీరందరూ కష్టపడితే ఈ వజ్రతేజని ఇప్పటి నుంచి మన మిల్లులన్నీ కూడా వజ్రతేజ గ్రూపే అనుకోవాలి.
కనకమహాలక్ష్మి లేదు, ఆంజనేయ లేదు, బాలాజీ లేదు, వెంకటరమణ లేదు, తిరుమల లేదు. వజ్రతేజ. ఎందుకంటే మన సంస్థలన్నీ కూడా వజ్రతేజ కిందనే నడవాలని మనం అనుకుంటున్నాం. అందుకంటే అంతా ఒకటే ఫ్యామిలీ కావాలి. ఈ వచ్చే సంవత్సరం 2022లో అక్కడ పెట్టినాం, 2025లో అక్కడ పెట్టినాం, 2026లో ముందల గ్రౌండ్లో పెట్టాలని మీరందరూ కూడా యానివర్సరీ ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇప్పుడు 3 సంవత్సరాలు జరగలేదు సార్. ఈ ఫస్ట్ సంవత్సరం ఇది జరుగుతున్నాం, 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలకు నేను ప్రతి సంవత్సరం ప్లాన్ చేస్తున్నా, ఈ కన్స్ట్రక్షన్ అవుతుంది, పెరిగిపోతుంది, టైం దొరకలేదు. కానీ ఈ తాప ఖచ్చితంగా టైం దొరకాలి. 11 పెట్టాలి. 1 మంత్ బ్యాక్ తీసుకురావడానికి కారణం ఏంటంటే సీజన్ స్టార్ట్ అయింది. 11-10 అయితే మన అందరికీ కూడా ఖాళీ ఉంటుంది. కాబట్టి 1 నెల ముందలి జరిపి పెట్టడం జరిగింది. మీ అందరూ కూడా ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుద్ది. పేరున ఈ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అందరికీ కూడా నేను ఇందాక మా పిల్లలు కూడా అదే చెప్పారు. నేను కూడా దేని చేయాలన్నా ధనం కావాలి. ధనం కావాలంటే కష్టపడాలి, సేవ చేయాలి. నేను చెప్పను, ఎందుకంటే అందరూ ఏం చేయాలనేది నా ఆరాటం. ఎందుకంటే ఒక వ్యవస్థలు వస్తాయి, ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. కష్టపడి మనందరం కూడా నా సంస్థ, మన సంస్థ. ఇప్పటివరకు నా దగ్గర ఉన్న డ్రైవర్ కూడా పోలేదు. ఇప్పటివరకు నా దగ్గరకు వచ్చిన 2000 సంవత్సరం నుంచి నేనున్నా, అందరూ కూడా నా దగ్గర ఎవరు ఏదో విధంగా నేను వానికి నా దగ్గర ఎవరు. ఎందుకంటే నా మంచితనమో వారి మంచితనం. ఎందుకంటే నా దగ్గర ఇంతవరకు కూడా నా డ్రైవర్ కానీ ఎవరు కానీ ఫ్రాడింగ్ మెంటాలిటీ అనేది నేను ఇన్నిసార్లు టెస్ట్ చేసుకున్నా కానీ ఎక్కడ మా దగ్గర చిన్న దొంగతనం అని జరిగినట్టు కూడా అనిపించదు. ఎందుకంటే నాకు గర్వకారణం. ఎందుకంటే మన అందరూ నా గురించి మీరు అర్థం చేసుకున్నారు, మీ అందరి గురించి నేను అర్థం చేసుకున్నందుకు మీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కొంతమంది మనం వీడికి వస్తున్నాం టైం ఉదయం 9 గంటలకు డ్యూటీకి వస్తున్నాం. 9 అంటే 9:05 కాదు, 8:55 అనుకోవాలి. ఎందుకు అనుకోవాలనేది నేనే మీ అందరికీ కూడా నేను ఒకసారి కష్టమైన నేను వస్తా. నేను మీ అందరికీ చెప్తుంటా, అరే నేను 2 గుళ్ళు తిరుగుతా, మధ్యలో 2-3 కలుస్తారు, నేను అందరికి కలుస్తా. నేను గుడికాడికి 7:30 పోతా అని చాలామందికి తెలుసు. 7:30 ఆయిల్ సెట్ ఆడు ఉంటాడని 2-3 అని వస్తారు. ఆ టైం మేనేజ్మెంట్ అనేది ఉండాలి. మీరందరూ కూడా దయచేసి నేను ఒక కోరుకునేది ఏంటంటే, మనందరం కలిస్తే ఏదైనా సాధ్యపడుతుంది. ఇప్పటివరకు నేను 2 పెళ్ళిళ్ళు చేసిన, నేను ఏ పని చేయలేదు, మీరే చేసారు. 2 పెళ్ళిళ్ళు కూడా మా ఎత్తున చేయలేదు. ఈ ఓపెనింగ్ కన్స్ట్రక్షన్ కానించి కూడా, అరే కొండలు ఈ పని చేయాలరా అంటే వాడు ఏం బాధపడతాడో నాకు తెలియదు. వాని పని వాడు చేస్తాడు. రమేష్ తెల్లారి ఇది చేయాలరా అంటే ఇది చేస్తాడు. ఇదే జరుగుతుంది. నా జీవితం, నా అదృష్టం అనుకుంటా. ఇట్లా ఇవాళ 700 మందిని చూసినాం, 7000 మందిని చూడాలని నా కోరిక, నా ఆశయం. అందరికీ కూడా జీవనోపాధి నేను కల్పిస్తున్నది కాదు, మనకి మనమే కల్పించుకోవాలి. నేను కూడా అందులో భాగస్వామ్యంలో అందరం కష్టపడాలి. మన పిల్లలు, మన ఫ్యామిలీ. ఇప్పుడు నేను 7:30కు రావాలంటే మా ఆవిడ వండి పెట్టాల్సిందే కదా. ఆమెకు ఒక 40-10 నిమిషాలు లేట్ అయినా నేను చాలా క్రమశిక్షణతో ఉంటుంది ఆమె పాపం. 7:30 అంటే 7:30 పెడుతుంది. ఆమె కూడా భాగస్వామి. ఎందుకు చెప్తున్నా అంటే కొంచెం అర్థం, ఫ్యామిలీతో రావాలని ఎందుకు చెప్పినా అంటే అందరం ఇంటరాక్ట్ అయ్యాలి. ఇవాళ ఒకసారి వచ్చిన నా మిల్లు వాళ్ళకు కూడా ఏమొస్తుంది, మా సంస్థ అనే మైండ్లో రావాలన్న ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పడడం. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఎదుగుతూ మీ అందరి సహాయ సహకారాలతోటి మంచిగా వజ్రతేజని తెలంగాణలో కాదు మొత్తం దేశం గర్వపడేలా గుర్తించాలని కోరుకుంటూ, మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. సార్ కొంచెం క్షమించాలి, 1 గంట లేట్ అయింది. మీ కళాకారుడిగా నటించి ఏ గ్రేడ్ నటుడుగా తన అభివృద్ధి చెందాడు. ముద్ద మందారం, 4 స్తంభాల ఆట, 2 జల్ల సీత లాంటి సినిమాలలో హీరోగా ఎండితెర పరిచయం కూడా చేశాడు, హీరోగా నటించాడు. తన నట జీవితాన్ని కొనసాగించు తాజాగా F2 సినిమాలో కూడా మోస్ట్ ట్రెండింగ్గా నిలిచింది. F2 సినిమాలో కూడా సారు నటించడం జరిగింది. తెలుగులో టెలివిజన్ సీరియల్ నిర్మాణాల్లో మార్గదర్శనం వహించినటువంటి మహనీయుడు వ్యక్తి. అంటే ఇక్కడ టీవీ సీరియల్లో నటుడుగా, నిర్మాతగా, దర్శకత్వం వహించినటువంటి వ్యక్తి. అదే కాకుండా 14 నంది అవార్డులు, ఆల్ ఇండియా బెస్ట్ చైల్డ్ యాక్టర్ అవార్డు, నటరత్న అవార్డు, జెమినీ టీవీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు కూడా వీరు సాధించారు. గర్వకారణం. వీరందరూ కరదానాలతో చప్పట్లు కొట్టాలి. ఇక్కడ నంది అవార్డులు పొందడం అంటే మామూలైనటువంటి విషయం కాదు.
ఎంతో ప్రతిభ ఉంటేనే అవార్డులు సాధించడం జరుగుతుంది. వీరు తన ప్రసంగాల ద్వారా సుమారు 15 లక్షల మందిని ప్రేరేపించారు. వివిధ ప్రసంగాల ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో అనేక సెమినార్లు అందిస్తూ మోటివేషన్ ఇంపాక్ట్ ద్వారా కానీ ఇక్కడ ఈ పెద్ద పెద్ద సంస్థల్లో కూడా శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి మనకు కేవి ప్రవీణ్ గారు. వీరిని ఆదర్శంగా తీసుకుంటూ మనకి ముందుకు పోవాలని ఇక్కడ అద్భుతంగా ఉందంటే ఇది ఒక ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్లో ఉంది తప్ప ఎక్కడ ఒక ఫ్యాక్టరీలో జరుగుతున్న ఫంక్షన్లా లేదు. అంత బ్రహ్మాండంగా తీర్చిదిద్దాడు. సరే, నేను వీడి మైండ్లోకి ఒక డౌట్ వచ్చింది. మామూలుగా మనం ఒక పందిరి వేస్తే దానికి 4 స్తంభాలు ఉంటాయి, 4 గుంజలు ఉంటాయి, ఎక్కడైనా ఇల్లు కడుతుంటే దానికి పిల్లర్స్ ఉంటాయి. మరి ఇంత పెద్ద ఆకాశానికి స్తంభాలు లేవు, ఆకాశం పడిపోతే మనం అందరం చచ్చిపోతే అని భయం వచ్చింది. మెల్లమెల్లగా ఈ భయం పెద్దదై పరిగెత్తుకుంటూ వంటింట్లో పనిచేస్తున్న అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఆకాశానికి సపోర్ట్ లేదు, ఆకాశం పడిపోతుంది అని. తల్లి నమ్మి పోరా, ఎప్పుడు నీకు ఇట్టాన్ని మాట్లాడి పంపించేసింది. తండ్రి దగ్గరికి వెళ్ళినా తండ్రి అలాగే అన్నాడు. పేపర్ చదువుకుంటున్న తాతగారి దగ్గరికి వెళ్ళినా అదే అన్నాడు. వీడి భయం వేసి, ఎలారా బాబు ఏం జరుగుతుందంటే, ఒక గురువు గారు ఉన్నారు ఊరి బయట, చెట్టు కింద కూర్చుంటాడు ఆయన తెలుస్తుందని పరిగెత్తుకుంటూ ఆయన ఆశ్రమానికి వెళ్ళాడు. స్వామి, అందరికీ మంచి చెప్తారు, మీకు ఇంత చిన్న విషయం తెలియదా? ఆకాశానికి స్తంభం లేదు, ఆకాశానికి సపోర్ట్ లేదు, ఆకాశం పడిపోతుంది, మనం అందరం చచ్చిపోతూ ఉంటాడు. ఆయన నవ్వి, ఒరే నీకు చిన్న పని చెప్తాను, చేసుకురా, నీ సందేహం నువ్వే నివృత్తి చేసుకోవచ్చు అంటాడు. చెప్పండి స్వామి అన్నాడు. మన ఊరు కాకుండా పక్క ఊరిలోకి వెళ్ళి ఒక 10 ఇళ్ళు ఎంచుకొని ప్రతి ఇంటి ముందు నుంచుని ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలిని నానా మాటలు తిడుతో నువ్వు అన్నం అడుగురా అన్నాడు. స్వామి, తిడితే ఎవరైనా అన్నం పెడతారా అని అడిగాడు. నీకెందుకురా, నువ్వు పోయి చూడు అన్నాడు. వీడు వెళ్ళిపోయి రెచ్చిపోయి ప్రతి ఇంటి ముందు నుంచుని, ఏమోయ్ నువ్వు తింటే సరిపోయిందా, నీ కొడుకు తింటే సరిపోయిందా, నీ శ్రీవారికి పెడితే సరిపోయిందా, నాకు అన్నం పెట్టు, నాకు ఆకలిస్తుంది, వేడిగా పెట్టు అని చెప్పి అరవడం మొదలెట్టాడు. 9 ఇళ్లలోంచి వచ్చిన ఆడవాళ్ళు, ఏంట్రా అడుక్కునేవాడికి ఇంత పొగరాని వాడిని తిట్టి కొట్టి పంపించారు. కానీ 10వ ఇంట్లోంచి ఒక ఇల్లాలు బయటకు వచ్చి, నాయన బిడ్డ ఎంత ఆకలి మీద ఉన్నావో క్షమించు నాయన, కూర్చో అని చెప్పి వాడికి వేడివేడిగా అన్నం పెట్టింది. వీడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆవిడికి దండం పెట్టి పరిగెత్తుకుంటూ స్వామి దగ్గరికి వచ్చి గురువు దగ్గరికి, గురువుగారు 9 మంది నన్ను తిట్టి కొడితే ఈ 10వ ఇంట్లో ఉన్న ఇల్లాలు ఎందుకు నాకు అన్నం పెట్టింది అని చెప్పి అడిగాడు. అది ఆవిడ మంచితనం నాయన, మంచి వాళ్ళు ఉన్నంతకాలం ఆకాశం పడిపోదు, వాళ్లే ఆకాశానికి స్తంభాలు అని చెప్పారన్నమాట. అటువంటి పరిపూర్ణమైన మంచి తనాన్ని నేను యాదగిరి సార్లో చూస్తే పొద్దునుంచి. కాళోజీ నారాయణరావు గారు ఒక చోట అంటారు, నేను ఇంకా నా నుంచి మా వరకే రాలా, మన అనుకున్నప్పుడు కదా ప్రగతి అంటాడు. నేను నా నుంచి మా నుంచి మన అనుకుని జనం మనం 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 అని అనుకున్న గొప్ప వ్యక్తిత్వం. ముందుగా మీకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మనకున్న తెలివితేటల్ని కేవలం పక్కవాడిని మోసం చేయడానికి మాత్రమే వినియోగిస్తున్న తరుణం ఇది, ఇంకేం లేదు. నీకు తెలివితేటలుంటే పక్కవాడిని ఎలా మోసం చేయాలి, సైబర్ ఫ్రాడ్లు ఎలా చేయాలి, తెలియని వాడిని ఎలా మోసం చేయాలి, దీనికి మాత్రమే తెలివితేటలు వాడుతున్న ఈ రోజుల్లో 700 మందిని 7,000 మందిని చేస్తాను అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఇందులో భాగస్వామి అని చెప్పిన మీకు, మీ కుటుంబానికి, శ్రీమతి యాదగిరి గారికి, పిల్లలకి, మీ కోడళ్ళకి, మీ మొత్తం ఫ్యాక్టరీలో పనిచేసే బిడ్డలందరికీ భగవంతుడు చల్లగా చూసి ఈ వజ్రోత్సవ వేళ, వజ్రోత్సవం అంటే 75 years, అది అంత సాగం ఎందుకు అవుతాం, మన వజ్రం ప్రతి సంవత్సరం జరుపుకునే ఈ వజ్రోత్సవ వేళ నా బెస్ట్ విషెస్ మీ అందరికీ తెలియజేస్తున్నాను. 92లోనో 93లోనో చంద్రబాబు నాయుడు గారు రాత్రి వాళ్ళకి ఫిల్మ్స్ చేసేవాళ్ళం. మేము రాత్రి 11:30కి ల్యాండ్ లేనప్పుడు, ఫోన్లు లేవు, సెల్ ఫోన్ లేవు, ఇంట్లో ఫోన్ మోగింది. నేను ఫోన్ ఎత్తితే చంద్రబాబు నాయుడు గారు, నేను బాబునండి అన్నారు. నమస్తే సార్ చెప్పండి అన్న. రేపు పొద్దున 5ంటికి పెద్ద ఆయన మిమ్మల్ని కలుస్తారట, హ్యాబిట్స్ ఆఫీస్కి రండి అన్నారు. పెద్ద ఆయన అంటే గ్రేట్ ఎన్టీ రామారావు గారు. అబ్బా అనుకున్న, 31 ఏళ్ల వయసు నాకు అప్పుడు. పొద్దున్నే పిలుస్తాడు రా అయినా అనుకున్నా. అయినా సరే మరి వ్యాపారం కాబట్టి పొద్దున్న లేచి తొందరగా పరిగెత్తి ఆయన రూమ్కి వెళ్ళేటప్పటికి రూమ్ తెరవంగానే లోపల 502 2 నిమిషాలు లేటుగా వచ్చాను అంతే. తలుపు తీసి సార్ కెనే కమిన్ అని లోపలికి చూస్తుంటే ఆయన నా మొహం చూశాడు, వాచ్ని చూశాడు,
నా మొహం చూశాడు, గడియారాన్ని చూశాడు. ఏం బ్రదర్, నా జీవితంలోంచి 2 నిమిషాలు దొంగలిచ్చావని చెప్పాడు. వేస్ట్ చేసామల్లా, దొంగలిచ్చామన్నాడు. ఒక 2 రూపాయలు దొంగలిస్తే ఎంత తప్పో, పక్కవాడి జీవితంలోంచి 2 నిమిషాలు దొంగలిస్తే అంతే తప్పని చెప్పాడనమాట. అటువంటి సమయ పాలన మీ అందరూ చేసి ఆ ఫ్యాక్టరీలో మోర్ ప్రొడక్టివ్. నేను అందుకే మన జీవితం వజ్రాయుధం, ఇంద్రుడి ఆయుధం వజ్రాయుధం, తిరుగులేని ఆయుధం వజ్రాయుధం, మన లోపల ఉన్న శక్తి వజ్రాయుధం, మన లోపల ఉన్న కాంపిటెన్సీ వజ్రాయుధం, మన జీవితం మొత్తం వజ్రాయుధం. దానిని మనమే స్థానపెట్టుకోవాలి. ఎవడో వస్తాడని, ఏదో చేస్తాడని ఎదురు చూసి మోసపోకుమా అని శ్రీశ్రీ ఎప్పుడో రాశాడు. మీరు నిజంగా గెలవాలనుకుంటే, మీరు నిజంగా జీవితంలో ఎదగాలనుకుంటే, మీ కాళ్ళ మీద మీరు నిలబెట్టి పక్కవాడి మెడ నెప్పెట్టేంతగా మీరు ఎదగాలంటే మీకు ఎవ్వడు తోడక్కల్లా. 1 ఈజ్ అన్ ఆర్మీ, 2 ఈజ్ ఎ క్రౌడ్. మీరే మీకు శక్తి, ఎవ్వడు మీకు అక్కర్లా. గమనించండి, మంచి పనులు చేసేవాళ్ళు ఒక్కడుగా ఉంటారు. వేదికెక్కి ఉపన్యాసం ఇవ్వాలి, నేను ఒక్కడనే ఉంటాను. ఒక అమ్మాయితో సినిమాకి వెళ్ళాలి, నేను ఒక్కడనే వెళ్తాను. రేపు పద్మశ్రీ వస్తుంది యాదగిరి గారికి, స్టేజ్ మీద బెస్ట్ పారిశ్రామికవేత్త, అన్రిప్రజెంటెడ్ ఏరియాలో 1000 మందికి ఉపాధి కల్పించారని పద్మశ్రీ నామినేషన్ నేనే చేస్తా, ఎవరో కాదు. రేపు వస్తుంది, అప్పుడు ఆయన ఎవరు ఉండరు, వారు ఒక్కరే వేదిక మీదకి వెళ్తారు. మీకు ఎవరికైనా మంచి ప్రమోషన్ లెటర్ వస్తుంది, మీ ఎండి గారి క్యాబిన్లో మీరు ఒక్కరే వెళ్తారు. గెలిచేవాడు ఎప్పుడు ఒక్కడే ఉంటాడు. పిచ్చి పనులు చేసే వాళ్ళకే కంపెనీలు కావాలి. సిగరెట్ ఎవడు ఒక్కడే తాగడు, రారా బాసిపోండి. మందు సాయంత్రం అన్న నువ్వేం చేస్తావనా, నేనేం తేవాలన్నా, కంపెనీలు కావాలి. గెలిచేవాడు ఒక్కడిగా గెలుస్తాడు. మీలో ఉన్న వజ్రాయుధం మీ వ్యక్తిత్వం, అది మీరు ఒక్కరిగా ఉంటే మీరు జీవితంలో ముందుకెళ్తారు. నెక్స్ట్ వచ్చి ఎదగండి, ఎదగండి, పైకి పైకి వెళ్ళండి జీవితంలో. సునీల్, మన జీవితం వజ్రాయుధం, దానికి మనమే స్థానం పెట్టుకోవాలి. మన వ్యక్తిత్వం అనేది తెలియదు. పర్సనాలిటీ అంటారు. పర్సనాలిటీ అంటే ఏంటంటే క్యారెక్టర్. పర్సోనా అనే పదంలోంచి వచ్చింది పర్సనాలిటీ. మొహం మీద ఒకటి ఉండి ఏమ్మా బాగున్నావా, మొహం తీసేసి ఏ బాగున్నా అంటే మనం ఏమైనా అపరిచితులమా? కాదు కదా. బయట ఎంత అందంగా కనిపిస్తుందో ఈ శరీరం, మనం మనసు. మీరు వచ్చేసారా, మీరు వస్తారని నాకు తెలుసు అన్నాడు. ఇతను ఆశ్చర్యపోయాడు. నేను ఇక్కడికి వస్తాను నాకే తెలియదురా, కాళ్ళు ఎక్కడ తీసుకెళ్తే అక్కడ వస్తున్నా, నీకెట్లా తెలుసురా బాబు అన్నాడు. భలేవారే స్వామి, మీరు ఇక్కడికి వస్తారని నాకు తెలుసు. రాత్రి శివుడు కల్లో కనిపించాడు, రేపు సాయంత్రం 5 గంటలకి ఇక్కడ ఒక పెద్ద మనిషి వస్తాడు, ఆయన దగ్గర అత్యంత విలువైన వస్తువు ఉంది, తీసుకుపోరా అన్నాడు. నాకు ఆ విలువైన వస్తువు ఇచ్చేయండి, నేను పోతాను అన్నాడు. ఈయన ఆశ్చర్యపోయాడు. అడుక్కునేవాడిరా, నా దగ్గరే విలువైన వస్తూ ఉంటారా అన్న. ఏమంటే శివుడు అబద్ధం చెప్తాడా, మీ దగ్గర ఉండే ఉంటుంది, లేకపోతే శివుడు ఎందుకు అబద్ధం చెప్తాడు, ఇచ్చేయండి ఇచ్చేయండి అన్నాడు. ఈయన నవ్వి ఒక బట్ట బ్యాగ్ ఉంటే అది ఇచ్చి, అరే ఇందులో ఏది ఉంటే అది నీదిరా, తీసుకో అన్నాడు. వాడు చాలా ఆనందంగా ఆ బట్ట బ్యాగ్లో ఇట్టిట్ట తడిగితే లోపల ఇంత పెద్ద వజ్రం కనిపించింది. వజ్రం కనిపించింది, ఇంత పెద్ద వజ్రం. స్వామి మనం నమ్ముదాం ఫస్ట్, ప్రపంచాన్ని నమ్మక్కల్లా, మనం నమ్ముదాం ఫస్ట్. మనం ఇలా చేద్దాం, ఎస్ ఐ కెన్ డూ అని. ద జర్నీ ఫ్రమ్ ఐ కాంట్ టు ఐ క్యాన్. నేను ఈ పని చేయలేను నుంచి నేను ఈ పని చేయగలను, కేవలం మీ మైండ్లో మాత్రం ఉంది, ఎక్కడా లేదు, మీ మైండ్లో ఉంది. ఓ మై గాడ్ నేను చేయను, నా వల్ల కాదు, మేరా బస్కి బాత్నే మై నే కర్ సక్తాం, అరే నేను చేయలేను రా భాయ్, నాతోని కాదు మొదలవుతుంది. మెల్లగా కణితనమ్మగానే ఓడిపోతా, చేస్తానమ్మగానే ఓడిపోతా, చేస్తాను ఓడిపోతా, చేస్తున్నా ఓడిపోతా, ప్రయత్నం చేస్తున్నా గెలిస్తే బాగుంటుంది, ఓడిపోతా, ప్రయత్నం చేస్తున్నా గెలుస్తానేమో, గెలుస్తా, ప్రయత్నం చేస్తున్నా గెలుస్తా, ప్రయత్నం చేశా గెలిచా. మీ మైండ్ సెట్, మీ మైండ్ దానికి అనుభవించుకోవాలి. పెద్ద పెద్ద వేదాలు, ఉపనిషత్తులు, ఖురాన్లు, బైబిల్స్ ఏం చెప్పినా మనకు చెప్పే ఒకే ఒక్క మాట, యద్భావం తద్భవతి. నువ్వేమనుకుంటే అది జరిగి తీరుతుంది. ఇక్కడి నుంచి నేను పడతాను అనుకుంటే పడిపోతాను, పెద్ద ఉప్పెన వచ్చినా అది పడిపోదు. మన గురించి మనం కట్టుకునే విశ్వాస ఇల్లు ఆర్ గృహం, అది కాంక్రీట్గా కట్టుకోవాలి, పేకమేడలా కట్టుకోకూడదు. మనం ఏదనుకుంటే జరిగి 100% గ్యారంటీ. నేను చిరంజీవి గారిని కాలేదు. ఎస్ ఆర్ నో?
సిమిలర్లీ మీరు కూడా ఎదగాలంటే సక్సెస్ ఫార్ములా ఒకటి ఉంది, దాని పేరు ఆస్క్. ASK. ఏ అంటే యాటిట్యూడ్, మీ ప్రవర్తన. ఎస్ అంటే స్కిల్, మీ నైపుణ్యం. K అంటే నాలెడ్జ్, మన విజ్ఞానం. ఈ మూడు కలిస్తేనే మంచి కాఫీ లాగా మంచి కిక్కిచ్చే జీవితం అవుతుంది. యాటిట్యూడ్ అంటే ఏంటి అంటే మీ పాజిటివిటీ యాటిట్యూడ్. ఎప్పుడు కూడా సకారాత్మకంగా ఆలోచించాలి. అన్ఫార్చునేట్లీ మనకంతా నెగటివ్గా మైండ్ పెట్టేశారు కదా, ఎక్కిచ్చేశారు కదా టన్నుల కొద్దీ. చిన్నప్పటి నుంచి నువ్వు కట్ట, నీకు చేత కాదు, నువ్వేంది ఆడపిల్ల, నువ్వేం చేస్తావు, నీతోనవుతుందా, నువ్వో చేస్తావా, ఎందుకు రాబోయే దుకాణం పని చేయపో అని చెప్పి మనం అంటారు కదా. మనకు ఆ టన్నుల కొద్దీ ఎక్కిపోయి మనం కూడా అంటాం. అదేంటో తెలియదు, నేను చూసినప్పుడే ఇండియా క్రికెట్ మ్యాచ్ ఓడిపోతుంది. అదేంటో తెలియదు, నేను చూసినప్పుడే టీవీ సీరియల్లో కరెంటు పోతుంది. అదేంటో తెలియదు, నేను ఎక్కినప్పుడే బస్సు టైర్ పంచర్ అవుతుంది. అదేంటో తెలియదు, నేను చూడంగానే పక్కింటి అమ్మాయి పెళ్ళి అయిపోతుంది. పుట్టంగానే వంట చేయడం వచ్చా, అమ్మ దగ్గర నేర్చుకుంటాం కదా. పుట్టంగానే మన సైకిల్తో ఎవడో ఒకటి సైకిల్ నేర్పిస్తాడు కదా. మీరు 100 పుస్తకాలు చదవండి, సైకిల్ దొక్కడం వస్తుందా? ఎడమ చేతితో ఎడమ హ్యాండిల్ బార్ పట్టుకుని ఎడమ పెడలు ఎడమ కాలు కింద పెట్టి కుడి కాలు మెల్లగా గాల్లో లేపి ప్యాంటు తిరగకుండా కుడి పెడల మీద పెట్టి కుడి చేతితో వచ్చిన చచ్చును. అట్లా వస్తుందా సైకిల్? మనకంటే పెద్దవాడు మన అన్నో దోస్తు ఎవడో ఒకటి 10 రూపాయి అని అనాలి. మనం వద్దు 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 అనాలి. వాడిని మనం కూర్చోబెట్టి తోపు తీయాలి. మనం అనాలి, కింద పడాలి, మోకాలు ఎరగాలి, అండ్ నవ్వాలి, నా పేరు కాలా అని మనం అనాలి. నెక్స్ట్ డే ఎవరు చూడకుండా స్లోప్లో సైకిల్ పెట్టుకుని మనం తొక్కాలి. రా మీ దగ్గరికి వచ్చి కాళ్ళ దగ్గర పడుతుంది. ప్రాక్టీస్ చేయండి. నేనేమిటో పుట్టుకతో మాట్లాడలేదు కదా, ఎస్పి బాలచంద్ర గారు పుట్టుకతో పాడలేదు కదా. నేను వివి స్కూల్, ఓల్డ్ సిటీ, హైదరాబాద్. క్లాస్లో 8వ క్లాసు నేను చదువుతూ ఉంటే క్లాస్లో పాఠం గట్టిగా చదవమన్నారు మా తెలుగు సార్, డిఎస్ శర్మ సార్. నేను తీసి పాఠం గట్టిగా చదివా. అయిపోగానే భవిష్యత్తు, మీ అమ్మా నాన్నల ఆరోగ్యం ఇన్ని ఉంటాయి, మన భుజాల మీదే ఉంటాయి. ఇవి గుర్తుపెట్టుకోండి. చూడొద్దని నేను చెప్పట్లా, మీ ఇష్టం. ఎలా అయితే ఫ్యాక్టరీకి 9ంటికి వచ్చి 6 అవ్వగానే అబ్బా 6 అయిపోయింది అని వెళ్ళిపోతారు కదా మీరు అకౌంటెంట్ గారు. 6 కాగానే బయోమెట్రిక్స్ పెట్టి అబ్బా 6 అయింది 6 అయింది 6 అని వెళ్ళిపోతాం కదా. ఎందుకు నేను ఒక విషయం చెప్తా. ఏం పేరమ్మా నీ పేరు? ఇది కంప్లీట్ చేసి వెళ్ళాలి తల్లి అని చెప్పారు. ఉదాహరణకి ఆవిడ పనిచేస్తూ రాత్రి 2 అయిపోయింది. కారు పెట్టారు, ఇంటికి వెళ్ళటానికి. ప్రాబ్లం కారుది కాదు, 2 అయిపోయింది అనుకోండి. మొన్నాడు పొద్దున వచ్చి సౌజన్య ఇద్దరికే చెప్తుంది, అడిగినోడికి అడిగినోడికి. నీకేంది, నువ్వు 6 కొట్టగా పోయినావు, నాకు 12 అయింది, నాకు 2 అయింది, నాకు 2 అయింది, నాకు 2 అయింది, నాకు 2 అయింది. నా ప్రశ్న సౌజన్యతోటి, ఎన్నిసార్లు క్రికెట్ మ్యాచ్ చూస్తావు రాత్రి 2 గాల? ఎన్నిసార్లు ఓటీటీ చూస్తావు రాత్రి 2 గాల? ఎన్నిసార్లు మీ అక్కయ్య కూతురు పెళ్ళంటే రాత్రి 2 గాల? ఎన్నిసార్లు అమెరికా నుంచి మీ కజిన్ బ్రదర్ వస్తుంటే వాడు తెచ్చే సెంట్ బాటిల్ కోసం రాత్రి 2 దాకా మనం అక్కడ ఎయిర్పోర్ట్లో నుంచోదా? అప్పుడంతా మనకు కష్టం కనిపించదు, మనం చేసే పనికే మనకు కష్టం కనిపిస్తుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే చేసే పనిని ప్రేమించండి, వేరే పని అక్కర్లా మనకి. మీరందరూ అనుకోవచ్చు ఇక్కడ నేనేదో మీకు మంచి చెప్పడానికి వచ్చాను, ఇక్కడ ఏదో సార్ కోసం వచ్చాను, వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం వచ్చాను. నాకు అవేం కాదు. ఎందుకంటే నేను షూటింగ్లో ఉంటే ఇంత అవస్థపడక్కల్లా గొడుగు పట్టేవాడు ఉంటాడు, డబ్బు ఇచ్చేవాడు ఉంటాడు. ఇప్పుడు క్యారవాన్లన్నీ నడిచే ఇళ్ళు వచ్చేసినాయి. కష్టం కలిసి వాడు గెలవలా, కష్టపడ్డాడు, వాడి కళల్ని సాకారం చేసుకున్నాడు. నన్ను నిన్న రాత్రే ఐ డ్రీమ్ మన సుమన్ టీవీలో ఇందులో స్వప్న నా అమ్మాయి, నన్ను నా వైఫ్ని నేను రాత్రి ఇంటర్వ్యూ చేసింది. మామూలుగా పాడ్కాస్ట్ చేస్తారు కదా, అలాంటి పాడ్కాస్ట్. ఆ అమ్మాయి అడిగింది నన్ను, సార్ మీరు అన్నీ సాధించారు, ఇంకా ఏం సాధించాలనుకుంటున్నారు అని. అనగానే మా ఆవిడ నవ్వుతో నన్ను సాధించాలనుకుంటున్నారు. సాధించాలంటే వేరే అర్థం వస్తుంది కదా. నేను అన్నాను కాదు, 25,000 మంది ప్రదీపుల్ని తయారు చేస్తాను నేను. ఇప్పటిదాకా బతకడానికి ఏదో ఒకటి చేస్తుంది. ఒక ఓటీటీ ఛానల్ పిల్లల కోసమే ఈ డిసెంబర్లో నేను రిలీజ్ చేయబోతున్నాను. మీరు ఎట్లా చూస్తారో, ఎలా మనం అమెజాన్ ఈటీవీ విని చూస్తామో అలా ఒక ఓటీటీ ఛానల్, దాని పేరు పెక్సెల్,
పర్సనల్ ఎక్సలెన్స్. అందులో A+B² ఉండవు. స్కూళ్ళు తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు. ఆటలు ఉండవు, డిస్ట్రాక్షన్స్ ఉండవు. అన్ని లైఫ్ స్కిల్స్, ఎలా నుంచోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా జీవితంలో ముందు రావాలి, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, నువ్వు వద్దన్న ఒక ప్లేటు ఇడ్లీ అవతల వాడికి ఎట్టా భోజనం అవుతుంది, నువ్వు ఎలా బతకాలో నేర్పించే ఫస్ట్ టైం OTT ఛానల్ నేను తీసుకురాబోతున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఇంకా నేను డబ్బు కోసం బతకను. మ్యాక్సిమం ఒక 1 year. దాని తర్వాత నేను డబ్బు కోసం బతకను. 10 మంది పిలిచిన ఇలా వచ్చి ఆ 10 మందిలో మీలాంటి వాళ్ళని తీసుకుని వాళ్ళని నాలాగా తయారు చేయటమే నా లక్ష్యంగా పెట్టుకుంటాను. 27 అడ్రస్ చెప్పారు. ఆ ట్యాక్సీ డ్రైవర్ని అది బిల్లు మన ఓలాలాగా బిల్లు ఇస్తాడు. దాంట్లో $85 సింగపూర్ డాలర్స్ అవుతుందని ఎస్టిమేట్ వేసి ఇచ్చాడు. అతనికి అడ్రస్ చెప్పాను. అతను వెంటనే తీసుకెళ్ళాడు. వెళ్ళేటప్పటికి బిల్లు వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి వాళ్ళ అమ్మమ్మ ఊరికి వెళ్తాడు రైల్లో. 14 ఏళ్ళు వచ్చేసాయి కదా, 10th క్లాస్కి వచ్చేసాడు కదా. సమ్మర్ హాలిడేస్కి సార్ నేను ఒక్కడనే పోతా, అమ్మొద్దు నాన్నొద్దు, ఒక్కడనే పోతా అన్నాడు. వెంటనే తల్లిదండ్రి చేసేది లేక టికెట్ కొని వాడిని సీ ఆఫ్ చేయడానికి రైల్వే స్టేషన్కి వచ్చారు. రైలు ఇంకో 2 నిమిషాల్లో కదులుతుందనగా ఈ తండ్రి వాడి జేబులో ఒక ఉత్తరం పెట్టాడు, ఒక లెటర్ పెట్టాడు. ఏం నాన్న ఇది అన్నాడు. ఏం లేదరా, ఊరికే నీ దగ్గర ఉంచుకో, నీకు ఎప్పుడైనా భయం వేస్తే, నీకు ఎప్పుడైనా ఒంటరితనం అనిపిస్తే, నీకు ఎప్పుడైనా బాధ అనిపిస్తే ఇది తీసి చదువు చాలను. నాకేం భయం నాన్న, నేను ఒక్కడిని ఇట్లా పోతా, నాకేం భయపడకు అన్నాడు. ట్రైన్ కదిలింది. ఒక స్టేషన్ ఆయన బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశాడు, కిటికీ పక్కన కూర్చుంది. నెక్స్ట్ స్టేషన్లో 100 మంది గుంపు ఒకటి ఎక్కేసింది. 100 మంది గుంపు ఎక్కేసి నెక్స్ట్ స్టేషన్లో వీడిని పక్క ఇక్కడ ఎక్కడ కూర్చో, మేము కూర్చోవాలి, ఇక్కడ కూర్చో అని వాళ్ళందరూ గట్టిగా మాట జర్రా అంటారు. ఈ పిల్లాడి భయం వేసింది, కళ్ళమ్మడి నీళ్ళు వచ్చినాయి, ఒంటరితనం వచ్చేసింది, బాధ వచ్చింది. నడుచుకుంటూ పోయి లాస్ట్ సీట్లో కూర్చుని కళ్ళు ఇలా తుడుచుకున్నప్పుడు జేబులో ఉత్తరం కనిపించింది. అరే నాన్న ఏదో లెటర్ ఇచ్చాడు చదవమన్నాడు కదా అని తీసి చదివితే అందులో ఏం రాసిందో తెలుసా? కంగారు పడకు, నేను పక్క కంపార్ట్మెంట్లోనే ఉన్నాను అని రాస్తాను. చాలా ఆనందించాడు. ఆనందించి నెక్స్ట్ స్టేషన్లో వాళ్ళ ఊరు వచ్చింది, దిగిపోయాడు. దిగంగానే ఎదురుగా తండ్రి రాలా, మేనమామ వస్తున్నాడు. రారా ఇంటికి పోదామని. డాడీ ఏడు అన్నాడు. డాడీ రాలేదురా, నీకు ధైర్యం ఉంటుందని చెప్పాడంతే, నిజానికి డాడీ రాలేదు అన్నాడు. నా వెనక నా సంస్థ ఉంది అనే ధైర్యం చాలు మీరు జీవితంలో ఎదగటానికి. అర్ధరాత్రి 12ంటికి నాకు కష్టం వస్తే, నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నా యజమాని ఉన్నాడు నా వెనక అనే ధైర్యం చాలు మనకి బతకటానికి. ఎవరైనా సరే ఆ ధైర్యాన్ని కోరుకోవాలి. ఇంకో కథ చెప్తాను. ఇది అది ఏముందంటే మరి ఎట్టారా అది, నీకు ఫ్రెండ్ కాబట్టి ఒకే ఒక్క వరం ఇస్తున్నాను, నువ్వు పరిగెత్తిన 5 నిమిషాల తర్వాత నేను పరిగెత్తడం మొదలెడతా. నేను నిన్ను పట్టుకున్నానో నువ్వు చచ్చావు, నువ్వు విడిపించుకుని వెళ్ళిపోయావో నువ్వు బతికావు, ఇంతే యాజ్ ఎ ఫ్రెండ్ అన్నాడు. రెడీ స్టడీగో అనగానే ఆవు పరిగెత్తిని పులి ఎంతకంటే వేగంగా వచ్చింది. 5 నిమిషాల్లో దాన్ని ఓవర్టేక్ చేసే స్థితికి వచ్చింది. ఆవు వెనక్కి చూసుకుంటూ ముందు చూసుకుంటూ పరిగెత్తుకుంటూ ఓ పెద్ద చిక్కని బురదగుంటుంటే దాంట్లో దబక్కని పడిపోయింది, ఇక్కడ దాకా ఇరిగిపోయింది, కదలలేకపోతుంది. పులి కూడా దాన్ని షేర్ చేసుకుంటూ వచ్చి అదే బురదగుంటూ అటుపక్క పడింది, అది కూడా కదలలేకపోతుంది. కాసేపటికి ఇద్దరు సెట్ అయ్యారు. సెట్ అయిన తర్వాత ఆవు అడిగింది పులిని, నీకెవడైనా గురువు ఉన్నాడా, నీకెవడైనా యజమాని ఉన్నాడా అని అడిగింది. పులి నవ్వి అడవిలో నేనే బలవంతమైన జంతువుని, నాకెందుకే యజమాని, నాకెందుకే ఒక గురువు అని చెప్పి అందుట. ఆవు నవ్వి ఊరుకుంది. కాసేపటి మూసిపోక పులి ఆవుని అడిగింది, నీకెవడైనా యజమాని ఉన్నాడా అంది. ఉన్నాడు, నా యజమాని ఉన్నాడు, నేను సాయంత్రం 5 దాకా నేను తిరిగి ఇంటికి వెళ్ళకపోతే వాడు నన్ను వెతుక్కుంటూ వస్తాడు అన్నాడు. కాసేపటికి సాయంత్రం 5 అయింది. ఒక యజమాని కర్రలతో తాళ్లతో మొత్తం వచ్చి మనుషులతో అటుపక్క నుంచి పులిని చిక్కటి బురదలోంచి, ఆవుని చిక్కటి బురదలోంచి బయటికి తీసుకెళ్ళాడు. మీ వెనక ఒక యజమాని, ఒక గురువు ఉన్నాడని మీరు నమ్మితే మన కష్టకాలంలో ఆ గురువు మనని బయటికి తీసుకొస్తాడు, ఆ యజమాని మన బయటికి తీసుకొస్తాడు. ఎవరైతే గురు పాదాన్ని పట్టుకున్నారో వాడి జీవితంలో ఎదురు లేదు. ఆ గురువు మీ తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, మీరు నమ్మే బాబా అవ్వచ్చు, మీరు నమ్మే అల్లా అవ్వచ్చు, మీరు నమ్మే దేవుడు అవ్వచ్చు, లేకపోతే మీ పక్కింటి అంకుల్ అవ్వచ్చు, ఓ జడ్జి గారు అవ్వచ్చు, ఓ టీచర్ అవ్వచ్చు. ఈ గురువు అనే ఎవరన్నది అక్కర్లా, ఒక గురువుని మీరు నమ్ముకుంటే జీవితంలో ముందుకు వస్తారు. ఆ విశ్వాసమే మన ముందుకు తీసుకెళ్తుంది. నీ లక్ష్యం మీద దృష్టి పెట్టు. 105 అన్నదమ్ములు, కౌరవులు పాండవులు, గురు ద్రోణాచార్యుడు విలువిద్య నేర్చుకోమన్నాడు, చెట్టును చూడమన్నారు, అందరూ చూశారు.
చెట్టు కొమ్మని చూడమన్నారు, కొందరే చూశారు. గుబురాకులు చూడమన్నారు, ఇంకొందరే చూశారు. గుబురాకుల్లో చిలకను చూడమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. చిలక కన్నును చూడమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. బాణం గురి చూడమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. బాణాన్ని కొట్టమన్నాడు, అర్జునుడు కొట్టాడు, పిట్ట కింద పడింది. అరే మామ 100 మంది కొడితే పిట్ట ఉంటుందారా? అల్లా. ఎప్పుడైతే నీ లక్ష్యం, ఫోకస్ యువర్ టార్గెట్, ఈ సంవత్సరం ఇన్ని టన్నులు, ఈ సంవత్సరం ఇన్ని లక్షలు, ఈ సంవత్సరం నా టార్గెట్ ఇది, ఆ టార్గెట్ మీద మాత్రమే ఉంటే 105 అర్జునుడు ఒక్కడికే ఉంది కాబట్టి అర్జునుడు గెలిచాడు. ఇక్కడ కూడా 700 మందిలో నీ ఒక్కడికే ఉంటే నువ్వే గెలుస్తావు. గుర్తుపెట్టుకో, పక్కవాడు చేశాడా లేదా అక్కర్లా, నువ్వు మాత్రం బ్రహ్మాండంగా నీ లక్ష్యం వైపు గుర్తుపెట్టు. ఉన్నదాంతో ఆనందంగా జీవించు, ఉన్నదాంతో ఆనందంగా జీవించు. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు లేకపోతే ఎవడు వింటాడము? ఎవడని వింటాడమ్మా చెప్పకపోతే? బొమ్మరిల్లు సినిమా చూసారా మీరంతా? హలో, బొమ్మరిల్లు సినిమా చూసారా? లాస్ట్ సీన్ భలే ఉంటుంది కదా. సిద్ధార్థ వాళ్ళ నాన్నతో మనసు ఇచ్చి మాట్లాడతాడు, నాన్న అంతా మీరే చేశారు నాన్న, నేను ఏ షర్ట్ వేసుకోవాలో మీరే చెప్పారు నాన్న, క్యారమ్ బోర్డు ఆడుతుంటే ఏ కాయిన్ కొట్టాలో మీరే చెప్పారు నాన్న, బయటికి వెళ్తే నా చెయ్యి పట్టుకు రోడ్డు దాటిచ్చారు నాన్న, చూడండి నా చెయ్యి ఇంకా మీ చేతిలోనే ఉంది. సూపర్ సీన్ కదా. నా సింపుల్ క్వశ్చన్, ఈ సినిమా తండ్రి కొడుకులు మనసు విప్పి మాట్లాడుకునే ఈ సీను సినిమా ఎండింగ్లో కాకుండా సినిమా మొదట్లోనే ఉంటే అసలు సినిమా ఉందా? అవసరం ఉందా? కాబట్టి మాట్లాడు, మనసులో ఉన్నది విప్పి మాట్లాడు, హాయిగా నచ్చితే మాట్లాడండి, నచ్చకపోతే మాట్లాడండి, ఇష్టమైతే మాట్లాడండి, ఇష్టం లేకపోతే అరే ఈ మోహన్ చూపించారని అంటే ఇష్టం లేదని ఇక్కడ పెట్టుకుని ఏడవడానికి మన సినిమాలో సెకండ్ హీరోయిన్లు కాదు, ఇద్దరు చాలా బాగుంటారు అనుకో చెట్టు చాటుకి దీనికి ఏడవడానికి. మనం అట్లాంటి బతుకొద్దు, మాట్లాడటం నేర్చుకోండి. మంచి జరిగినప్పుడు, మీకు ఇష్టమైనప్పుడు పక్కవాడు ఏదైనా మంచి చేస్తే సూపర్ రా అని చెప్పండి, పక్కవాడు ఏదైనా తప్పు చేస్తే ఇది తప్పురా అని చెప్పండి. మనసు విప్పి మాట్లాడిన వాడే జీవితంలో పైకి వస్తాడు. మనం చేసే ప్రతి అడుగు దీన్నే విజన్ అంటారు, దీన్నే విజన్ అంటారు. ఇవాళ కాదు, రేపటి కోసం మనం ఆలోచించాలి. ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్లో నేను మా అత్తగారు వాళ్ళ ఇంట్లో కింద అద్దెకుండేవాడిని, అండర్లైన్ అద్దెకుండేవాడిని. ఎందుకంటే మా పిల్లలు ఇద్దరు చిన్నవాళ్ళు, మేము ఇద్దరు ఉద్యోగాలకి షూటింగ్కి వెళ్ళేవాళ్ళు, మరి పిల్లల్ని ఎవరో ఒకరు చూడాలి కాబట్టి మా అత్తగారి ఇంట్లో కింద అద్దెకుండేవాడిని. ఓ రోజు మా మామగారు వచ్చి కిందకి, ఈ పైన వాళ్ళు ఉంటారు పైన, ఈ ఎండ పడుతుందండి, డైరెక్ట్ చల్లపడతల్లా రూము, ఏసీ వేసినా బాగుండట్లేదు అన్నారు. మనకు వెంటనే సలహాలు ఉచితం కదా. నేను అన్న అక్కడ ఒట్టి వెళ్తే తడికలు తీసుకొచ్చి కట్టండి, ధర్మాకులతో కొట్టండి, ఇట్లా 4-5 సలహాలు చెప్పాను. ఆయన నవ్వి మొన్నటి పొద్దున 2 చెట్ల పెద్దతనం వచ్చేసింది, 2 చెట్లు నాడుతున్నాడు, ఎన్నేళ్లలో పెరుగుతాయి అన్నా. 2 ఏళ్లలో ఆ చెట్లు ఎంత పెద్దగా అయినాయంటే ఇంటి మొత్తాన్ని కంప్లీట్గా షాడో చేస్తుంది. తీసుకునే ప్రతి ఆలోచన రేపటి ప్రయోజనం కోసం ఈరోజు తీసుకోవాలి మన ఆలోచన. ఇవాళకి ఒక ఫోన్ కొన్నామా, ఒక నిధి కొన్నామా అని కాదు, రేపటి ప్రయోజనం కోసం ఇవాళ తీసుకోవాలి. నెక్స్ట్ నాణ్యత. ఒక స్పూన్ కొనాలనుకుందాం, ఉదాహరణకి మన హేమంత్ అనే అబ్బాయి ఎవరైనా ఒక స్పూన్ కొనడానికి వెళ్ళాడు అనుకుందాం. వెళ్ళగానే షాప్ వాడిని ఇక్కడ బెస్ట్ స్పూన్లు ఎక్కడ ఉంటాయని అడుగుతాడు. ఓ చెంచా కొనాలి, ఒకటే చెంచా, కానీ దాన్ని పట్టుకుంటాడు, 4 సార్లు తిప్పుతాడు, కింద పడేస్తాడు, మీద పడేస్తాడు, వీలైతే ఎట్టా అంటాడు. వాడిని ఎంత ఇది దీన్ని థిక్నెస్ అంటాడు, వాడు 3mm అంటాడు. 3mm ఎందుకో 4mm ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, లెక్చర్లు తెచ్చుతాడు. ఎంత అంటాడు? 10 రూపాయలు. 10 రూపాయల ఒక చెంచా, 10 రూపాయలు అని చెప్పి అప్పుడు బాధపడినట్టు మొహం పెట్టి 10 రూపాయలకు ఒక చెంచా. ఒక చెంచా కాలు కింద పడితే ఇరిపోయే చెంచా, ఓ చెంచా కాకి ముచ్చట పడితే ఎత్తుకెళ్ళే చెంచా, ఓ చెంచా పని మంచి ఇంట్లో లేకపోతే గయాపోయే చెంచా, ఓ చెంచా ఆఫీస్ తీసుకొచ్చి లంచ్లో మర్చిపోయే చెంచా. దీనికోసం ఇన్ని పరీక్షలు చేస్తున్నారు కదా, మీకు జీతాలు ఊరికేయాలా? మీ మేనేజ్మెంట్ మీకు జీతాలు ఊరికేయాలా? రారా ప్లీజ్ ప్లీజ్ తీసుకో అంటారా? వాళ్ళు కూడా మిమ్మల్ని ఉంచుతారు, గుంచుతారు, గుద్దుతారు, టైంకి వచ్చావో చూస్తారు, ఏ పని చేస్తావు, నీ వల్ల ప్రయోజనం లేకపోతే తీసి పక్కన పడేస్తారు. ఎప్పుడైతే నీలో క్వాలిటీ ఉంటుందో, నాణ్యత ఉంటుందో, ప్రపంచంలో మనని ముట్టుకునే సాహసం ఎవడు చేయడు. క్వాలిటీ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ద లైఫ్. కలిసి ఉంటే కలదు సుఖం. ఒకసారి అన్ని నెంబర్లు 1 2 3 4 5 6 7 8 9 10 అన్ని నెంబర్లు ఒక చోట కలిసినాయి. 10 లేదు, 9 0 అన్నీ ఒక చోట కలిసినాయి. అన్నీ కలిసి మీటింగ్ చేసుకున్నాయి. మీటింగ్ ఏంటనే ఫోటో తీసుకుందాం అనుకున్నాను. 9 నేను అందరికంటే పెద్ద, నేను మధ్యలో ఉంటాను.
ఎనిమిది అంది నేను అందరికంటే స్ట్రాంగు, నేను మధ్యలో ఉంటాను. 7 అంది నేను సప్తవర్ణాలకి ప్రతీక, నేను మధ్యలో ఉంటాను. 6 అంది నేను షడ్రుచులకి ప్రతీక, నేను మధ్యలో. 5 పంచామృతం అని, 4 వేదాలని, 3 త్రిమూర్తులని, 2 ద్వైతం అని, 1 అద్వైతం అని, ఎవ్వడి గొప్పలో వాడు చెప్పుకున్నాయి. 9 కోపం వచ్చి 8ని కొట్టింది. మనం చేసేది అంతే కదమ్మా. మనకంటే ఎవడు బలహీనుడు ఆడే కొడతాం కదా. ఇంత లావు అంత పొడుకుంటే కొడతామండి. అడితే చంపేస్తా అంటాం కానీ చేయకూడదు అయ్యాం. సన్నగా ఉన్నవాడిని లాగా కొడతాము. 9 వెళ్ళి 8ని కొట్టింది, 8 7ని కొట్టింది, 7 6ని, 6 5ని, 5 4ని, 4 3ని, 3 2ని, 2 1ని కొట్టాయి. కానీ 1 0ని కొట్టకుండా పక్కకి జరిగి ఆ 0 మీద చెయ్యేసి దగ్గరగా తీసుకుని అది 10 అయింది. అది 10 అయింది. The power of togetherness, the power of amalgamation, the power of synchronization, the power of symphony, the power of partnership, the power of inclusive principle makes you a winner. ఒక అక్షరం మామూలుగా ఒక అక్షరంలో ఉంటుంది. అదే అక్షరం ఇంకో అక్షరం కలిగితే అది ఒక పదం అవుతుంది. ఒక పదం మరొక పదంతో కలిస్తే అది వజ్రతేజం అవుతుంది. నువ్వు నేను కలిస్తే మనం, మనం మనం కలిస్తే జనం, జనం జనం కలిస్తే జగం, జగం జగం కలిస్తే జయం. ఆ జయానికి మనసుతోటి రిలేషన్ పెట్టుకోవాలి. థాట్సే రాకూడదు. ఆలోచన ఎప్పుడు కూడా మంచి మాత్రం. ఒకటి కింద పడిపోయింది, ఏం చేస్తాం మనం? ఇంకా ఇట్స్ ఓకే. అద్దం పగిలిపోయింది, ఇంకోటి కొనుక్కోవాలా? పగిలి ఎవరిదైనా అయితే వాళ్ళకి వెళ్ళి సారీ చెప్పాలా? అది సొల్యూషన్. నెక్స్ట్ కష్టపడటం కాదు, ఇష్టపడి. ఇందాక మాట్లాడా, వీడంతా ఆనందంగా ఉన్నాడు చూడండి. వాడు దిక్కుమాల జీవితం, దర్శకుడు జీవితం, పొద్దున పోవాలి, 9కి మిల్లు పోవాలి, అబ్బా ఆరదా పని చేయాలి, అబ్బాయి ఏంది. కొందరు బోరుగాళ్ళు ఉంటారు మన ప్రపంచంలో, అన్నీ బోరేవాళ్ళు. రామోజీ ఫిలిమ్స్ బోరు, సినిమా పోదాం అబ్బా బోరు, ఆఫీస్ పోదాం బోరు, కార్డ్స్ ఆడదాం బోరు, బిర్యానీ అబ్బా బోరు పెట్టి తింటా. ఈ బోరుగాడిని బోరువెల్లో తొక్కిపడేయాలి. పాజిటివ్ పీపులే ఉండాలి, నెగటివ్ పీపుల్ ఉండకూడదు. మీరు టిఫిన్ చేయాలి సార్, పొద్దున్నే వెళ్ళి ఏదైనా హోటల్కి ఓ ప్లేట్ ఇడ్లీ తింటారు, ఇంకా ఆకలిస్తే ఇంకో దోశ తింటారు, కాఫీ తాగుతారు, వచ్చేస్తారు, ఇంతే కదా. అదే మీరు ఒక హోటల్కి వెళ్ళి ఎక్కడైనా వేరే ఊర్లో ఉంటే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అని వాడు పెట్టాడు అనుకుందాం. పొద్దున్నే లేచి అక్కడ ఇష్టం లేకపోయినా స్ప్రౌట్స్, ఫ్రూట్స్, మిల్క్ షేకులు, జ్యూసులు, ఇడ్లీ, వడ, దోశ, పూరి, ఇంకేమన్నా ఉంటే ఒక బాయిల్డ్ ఎగ్ అన్నీ తిని అబ్బా అని తర్వాత వస్తాడు. ఈ కాంప్లిమెంటరీ అనే పదం జీవితంలోకి రానికూడదు. ముఖ్యంగా మన పక్కన ఒక కాంప్లిమెంటరీగా ఉంటాడు, ఫ్రీగా సలహాలు ఇచ్చేవాడు. వద్దురా, ఇది చేయొద్దురా, అది చేయొద్దురా. వాడి జీవితం గురించి ఒక్క మాట చెప్పడు మీకు. వాడి జీవితం గురించి ఒక్క మాట చెప్పడు. వాడి ఇల్లు కొన్నా, పొలం కొన్నా, వాడు రాత్రి వాడి పెళ్ళం వాడిని లాగా కొట్టినా ఇవేమి మనకు చెప్పడు. ప్రతిదీ మన మీదే ఉంటుంది వాడికి. ఇట్లాంటి ఎదవల్ని దూరం పెట్టండి, మంచి మాత్రమే ఆలోచించండి. అది అంటారు. మనం ఏం చేస్తాం? మా కాలనీలో కుర్రాడు వచ్చాడు అనుకుందాం మా ఇంటికి. గురుగారు రాత్రి 12ంటికి మిమ్మల్ని నిద్ర లేపుదాం అనుకున్నానండి అన్న. ఏమైందయ్యా అన్న? మా అబ్బాయికి 102 జ్వరం సార్, నా దగ్గర కారు లేదు కదా, మిమ్మల్ని లేపి మీ కారు తీసుకుందాం అనుకున్నాను అని అన్నాడు. నేనేమనాలండి? అయ్యో ఇప్పుడు ఎలా ఉన్నాడు, తగ్గిందా? లేపాల్సింది కదయ్యా, ఇరుగు పొరుగు అంటే ఇట్లాంటి పనికి కాకపోతే ఎందుకుంటాం, దా ఇప్పుడు తీసుకెళ్తా అని అనాలి కదా. కానీ అనను. వాడు 102 అనగా నాలోంచి రాక్షసుడు బయటకు వస్తాడు. ఏం 102 బాబు, ఊరంతా జ్వరాలు ఉన్నాయి. మా అన్నయ్య మన వాళ్ళకి 104 వచ్చింది, మా పని మనిషి కొడుకు 105 వచ్చింది. అరే వాడెవడో 106 వచ్చి పోయాట, పేపర్లో ఇదే వచ్చింది. ఆడంటాడు సచ్చినోడా, జీవితంలో నీకు కష్టం పంచుకోండి నీతో. పక్క వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు వాడు మీది ఏం కోరుకోడు, చెవి ఇచ్చి అయ్యో పాపం అనే చిన్న సానుభూతిని మాత్రమే కోరుకుంటాడు. ఇంకేం రోజులకు ఒకసారి మేము ముగ్గురమే, నెల రోజులకు ఒకసారి కుటుంబాలతో కలిసి డిన్నర్ చేయాల్సింది. ఇలా మనం ఆలోచించి పక్కవాడి కష్టంలో తోడించాలి. ఏమవుతుంది? ఏమీ కాదు. మీరు డబ్బులు ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు. పక్క నుండి అరే భగవంతుడు ఉన్నాడు రా, రే బాగానే ఉంటుంది, నాట్ టు వరీ, ఇంతమందికి మన ఆయన ఎవరికో కష్టం వచ్చింది పోయింది అని నాలుగు మంచి మాటలు చెప్పడానికి ఎందుకు? మనం పక్కవాడికి కష్టం రాగానే పక్క సందులో పారిపోతాం కదా. నెక్స్ట్, మీరు తలుచుకుంటే ఈ పైనకి వెళ్ళగలుగుతారు. మీరు తలుచుకుంటే ఈ సంస్థతో కట్టుబడి ఉంటారు. మీరు తలుచుకుంటే ఒకే సంస్థ నమ్మిన ఒక వ్యక్తి జీవితం చెప్తాను. ఏఎస్ మూర్తి గారు అని ఉన్నారు. సత్యం కంప్యూటర్స్లో 30 మంది ఉన్నప్పుడు చేరాడు. ఆయన చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా రిటైర్ అయ్యాడు. 30 ఏళ్ల పాటు ప్రయాణం చేశారు. వజ్రతేజ ఉంది.
జీవితంలో మీరు ఎప్పుడూ దాన్ని మర్చిపోకుండా ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మన జీవితం వజ్రాయుధం, దాన్ని మనం సానబెట్టుకోవాలి. సార్ నాకు 1.5 hours అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ 90 minutesకి నేను క్లోజ్ చేశాను. ఎస్ సార్ నో? అదే థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అలా. మోహన్ రావు గారు వేదికపైకి రావాలి. ఎక్కడున్నా మధు గారు రండి. కన్నసాగర్ గారు, సుబ్బారావు గారు రండి. సుబ్బారావు గారు కూడా చిరు సత్కారం వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. హలో, ఇప్పుడు వాస్తు రామారావు గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం. ఓకే ఓకే రెడీ సార్. వన్ మోర్ రెడీ. ఓకే. అదేవిధంగా వినుకొండ సుబ్బారావు గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం. రెడీ రెడీ సార్. రెడీ రెడీ. ఇవ్వదలిచారు. వారందరికీ కూడా తర్వాత వారికి అందజేయడం జరుగుతుంది. వాస్తవంగా అన్ని ఇప్పుడు ఇక్కడ తెచ్చిపెట్టారు, కానీ భోజనానికి ఆలస్యం అవుతుంది. ఆ కార్యక్రమం నడవాలంటే ఇంకా 1-2 గంటలు పడుతుంది. కాబట్టి నేరుగా డిపార్ట్మెంట్ వారిగా అందజేయడం జరుగుతుంది. వారికి యాజమాన్య మిత్రులు కూడా కలిసి అందజేయవలసిందిగా కోరుచున్నాం. యాజమాన్య మిత్రులు కూడా కలిసి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ముఖ్య అతిథులతో పాటు కోమటపల్లి వెంకటేష్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. త్వరగా రావాలి. చెన్ను సౌజన్యారెడ్డి వేదికపైకి రావాల్సిందిగా కోరు. వెంకటరమణ నుంచి రామారావు గారు, తుమురుగుడి రామారావు గారు వేదికపైకి రావాలి. సార్ ఇక్కడ కొంచెం ఓకే రెడీ సార్. ఓకే రెడీ. ఆంజనేయ నుంచి గుడిపాటి చంద్రశేఖర్, సంతోషి వేదికపైకి రావాలి. చిట్టుకోలు పద్మ గారు వేదికపైకి రావాలి. మహిళలకు అందజేద్దరు.
కనకమహాలక్ష్మి నుంచి కందుల రవి విమల వేదికపైకి రావాల్సిన కోరుచున్నాం. స్పీడ్గా రావాలి, టైం లేదు, భోజనం టైం అయింది. ఈగల కొండల్ వజ్రతేజ నుంచి రేపాల విద్యాసాగర్, దిగువ సెక్షన్ నుంచి రేపాల విద్యాసాగర్. బొజ్జా శేఖర్, బొజ్జా శేఖర్. అక్కయ్య, జిల్లా అక్కయ్య త్వరగా రావాలి. జిల్లా అక్కయ్య. విద్యాసాగర్ అక్కయ్య, సోనాలత, శేఖర్ ఉండదు. డ్రైవర్లో కొంచెం డ్రైవర్లో పుట్టి ప్రకాష్, షేక్ మైనా, పుట్టి ప్రకాష్, షేక్ మైనా వేదికపైకి రావాలి, త్వరగా రావాలి. ఎస్కే అఫ్రీన్, బాలాజీ నుంచి ఎస్కే అఫ్రీనా. ఖలీల్, బాలాజీ నుంచి ఖలీల్. హరి, చెప్పండి చెప్పండి. సమయభావం వల్ల అందరికీ డయాస్ మీద ఇవ్వలేకపోతున్నాం. ప్రతి ఒక్కరికి వాళ్ళ డిపార్ట్మెంట్ హెడ్ నుంచి వాళ్ళ డిపార్ట్మెంట్ హెడ్కి అందజేయడం జరుగుతుంది. వారి ద్వారా మీకు ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుంది. సెంట్రింగ్ సుధాకర్ త్వరగా రావాలి. మోహిన్, ఆంజనేయ మిల్ నుంచి మోహిన్ వేదికపైకి రావాలి త్వరగా. గుడిపాటి చంద్రశేఖర్, చపల మహేష్, స్వాతి వేదికపైకి రావాలి తొందరగా. మొగరాల రమేష్, ప్లాంట్ ఇన్ఛార్జ్ వేదికపైకి రావాలి త్వరగా. తేలబోల్ రాంబాబు, ఇంజనీర్ మహేష్, చంద్రకాంత్, నవ్య దంపతులు పైకి రావాలి. చంద్రకాంత్, నవ్య. దాసర్ శ్రీనివాస్, దాసర్ శ్రీనివాస్ వేదికపైకి రావాలి. కుంటిగొల్ల రాంబాబు,
ఎలక్ట్రీషియన్ వెంకటేశ్వర్లు, ఎలక్ట్రీషియన్ వెంకటేశ్వర్లు, మేస్త్రి రాంబాబు, త్వరగా రావాలి. పేర్లు పిలిచిన వారు సమయభావం తక్కువ ఉంది కాబట్టి త్వరగా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. కేతాని శ్రీనివాస్ ఆంజనేయ నుంచి, మిట్టపల్లి రవి కనకమాల, వేదిక సమయాభావం వల్ల అందరికీ స్టేజ్ మీద గిఫ్ట్ ఇవ్వడం కుదరలేదు. మీ సెక్షన్ హెడ్లు అందరికీ గిఫ్ట్లు అందజేయడం జరుగుతుంది. మీరు మీ సెక్షన్ హెడ్ని అడిగి మీ గిఫ్ట్ని కలెక్ట్ చేసుకోగలరు. క్రమశిక్షణ పాటించి మనం అందరం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేద్దాం. హలో, ఇక్కడికి విచ్చేసినటువంటి వజ్రతేజ 3 వసంతాల కార్యక్రమానికి వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి యాజమాన్యానికి అంత దూరం మన ఎక్కడ